హోరేబు పర్వతం అనొచ్చు, హోరేబు ఎడారి అనొచ్చు, హోరేబు సినాయి అని అనొచ్చు. ఇన్ని రకాలుగా దాన్ని పిలవచ్చు. హోరేబు సినాయి పర్వతముగా, హోరేబు పర్వతముగా భాగాలుగా కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హోరేబు కొరకు ప్రత్యేకంగా సినాయిని పక్కన పెట్టి హోరేబును గురించి కొన్ని విషయాలు మనము విందాం, మనము చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఈ హోరేబు యొక్క అనుభవాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలను యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే ఈ హోరేబు కొండ దగ్గర జరిగిన కొన్ని అనుభవాలు మనం విందాం, తెలుసుకుందాం. మొట్టమొదట ఈ హోరేబు దగ్గర అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ మోషే జీవితంలో జరిగింది. మోషే ఈ కొండ హోరేబు పర్వతం పైనకి ఎక్కాడు. ఈ హోరేబు పర్వతమునకు ఇంకొక పేరు మనము చెప్పవచ్చు, ఏమంటే దేవుని పర్వతం అనబడతా ఉంది. ఏ పర్వతం అంట? దేవుని పర్వతం. హోరేబు అని అంటే దానికి అర్థం ఏంటంటే ఎడారి అనండి. ఎడారి చెప్పండి. ఎడారి. దేవునికి స్తోత్రం. ఎదారి కాదు, ఎడారి. అంటే ఎడారి అని అంటే తెలుసు కదా, అది పూర్తిగా ఎడారి అని అంటే ఇంకేముంటుంది, వద్దులే, ఇంకా దానికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎడారి ఒక అరణ్యం లాంటిది, ఏమి ఉండవు, వాటర్ ఉండవు, పచ్చదనం అనేది కూడా కనబడని యొక్క స్థలం ఎడారి. హోరేబు అని అంటే ఎడారి. ఈ ఎడారి ప్రదేశం, ఎడారి అని అంటే ఇప్పుడున్న హోరేబు అరేబియా దేశంలో ఉన్నట్టుగా మనకు గలతీ పత్రికలో మనకు చెప్తాడు సినాయి కొండ గురించి, లేక హోరేబు గురించి. కానీ అది ఇప్పుడున్న కొంత ఒక మండుచున్న పొద ఏదైతే ఉందో అది ఐగుప్తు దేశంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. సరే, ఎక్కడైనా ఉండని, అది ఏ భూభాగమైనా ఇప్పుడు ఉండని. ఒకప్పుడు యెరూషలేంలో పిలువబడుతున్న భూభాగంలో ఉన్నాయి అన్నీ కూడా. పాలస్తీనాలో కొన్ని ఉన్నాయి కదా. పాలస్తీనా, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడనంటే స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు ఉన్నాయి. ఏ దేశంలో పుట్టాడని ఉంది? ఏ దేశంలో పాలస్తీనాలో పుట్టాడని ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఇప్పుడు చూసిన దాన్ని బట్టి రాశారు. హెబ్రోన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? హెబ్రోన్ ఇస్రాయేల్ దేశంలో, అది భాగంగా లేదు కాబట్టి కొన్ని అలాగ ఉన్నాయి. మనకు దాని గురించి అక్కడ వెళ్ళలేదు కాబట్టి దాని గురించి తర్వాత సంగతి. ఇక్కడ హోరేబు అని అంటే ఎడారి. చేతి పట్టుకొని పక్క వారికి చెప్పండి, ఎడారి అని. హోరేబు అంటే ఏంటి చెప్పండి? ఎడారి. ఎడారి. చూడండి, ఈ హోరేబు యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవంను కొంత మనం ధ్యానం చేద్దాం. ఈ హోరేబు దగ్గరికి మొట్టమొదట ఎవరు కనబడతా ఉన్నారని అంటే, ప్రియులారా, ఈ మోషే ఐగుప్తుని చంపాడు. ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పిపెట్టాడు. ఎక్కడ కప్పిపెట్టాడు? ఇసుకలో కప్పిపెట్టాడు. ఎడారులలో ఏముంటాయి చెప్పండి? ఐగుప్తులో ఏముంది? ఇసుక. సౌదీ అరేబియాలో ఏముంటుంది? ఇసుక కదా, శాండ్. చూడండి, ఇక్కడ ఆ మోషే ఒక ఐగుప్తుని చంపి కప్పిపెట్టాడు. దేవుడు మోషేను తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఏర్పరచుకున్నాడు.
దేవుడు మోషేని ఎందుకు ఈ లోకానికి పంపించాడు అని అంటే ఇశ్రాయేలును విడిపించుట కొరకు. ఆ మోషే చెప్తాడు, నా వంటి ప్రవక్త మీ కొరకు ఒకడు పుడతాడని. అంటే మోషే ఒక ప్రవక్తగా దేవుడు తల్లి గర్భంలో రూపించబోనుపే ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకు వాతావరణం అంత వేడిగా లేదు? ప్రజలు 12 అయితే తెలుస్తుంది, ఇప్పుడే కొంచెం అర్థం కాకపోవచ్చు. సరే, అప్పటిలోపు మనం ముగించేస్తాం కదా. ఆమేన్. ఇప్పుడు విందాం. ఎడారిలో ఈ మోషే, ఆ ఐగుప్తు దేశంలో మోషే ఎవరిని, ఒక ఐగుప్తుని చంపి పెట్టాడు, పాతి పెట్టాడు. ఆ ఐగుప్తుని చంపి పాతి పెడితే అది ఇశ్రాయేలుడు చూసి, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అనేసరికి, అమ్మో వీడికి తెలిసిపోయింది, ఒకటి 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 ఖచ్చితంగా తెలిసిపోతుంది అని భయపడి పారిపోయినాడు. గుర్తుపెట్టుకోరండి, పాపమును ఎప్పుడు కప్పిపెట్టినా ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది. వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? ఈ మోషే ఐగుప్తులో ఒకరిని చంపి పాతి పెడితే, కప్పి పెడితే బయటికి వస్తుందా రాదా? చెప్పండి. కప్పింది ప్రతిదీ బయటికి వస్తుంది. కప్పింది ఏదైనా సరే బయటికి వస్తుంది. ఆహారాన్ని కప్పండి, చూడకండి, ఏమొస్తుంది? వాసన వస్తుంది, బయటకు వస్తుంది. 10 రోజుల తర్వాతనైనా వస్తుంది, కొంచెం ఆలస్యంగానైనా వస్తుంది. విత్తనం వేయండి, ఏమవుతుంది? బయటికి భూమిలో విత్తనం వేసి పూడ్చిపెట్టి మొత్తానికి నీళ్లు బట్టి అలాగా మొత్తం గట్టిగా గుద్ది పెట్టినా కూడా భూమిని చీల్చుకొని విత్తనము మొలుస్తుంది. అంటే ఏది కప్పిపెట్టినా బయటికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభు చెప్తాడు, కప్పిపెట్టడం కాదు నేర్చుకోవాల్సింది, ఒప్పుకొని విడిచిపెట్టమంటాడు. కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకొని విడిచిపెట్టు వాడు ఏం చేస్తాడంట? వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు. కప్పుకునేవాడు ఏం చేస్తాడంట? కనికరాన్ని పొందలేడు, దీవెనను నొందలేడు, ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము కప్పుకునే దానికంటే ప్రభు యొక్క సన్నిధానంలో ఒప్పుకోవడం అనేది ఆశీర్వాదం. మనం ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఒప్పుకునే వారంగా ఉన్నామా, కప్పుకునే వారంగా ఉన్నామా చూడాలా. మోషే ఐగుప్తుని చంపి పాతి పెట్టాడు. ఎందుకనంటే ఇశ్రాయేలులకు నాయకునిగా ఉండడానికి కొరకే, కాపాడుదామనే ఆలోచనతోనే. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఇప్పుడు బయటపడింది అనుకున్నాడు, అక్కడ నుంచి పారిపోయి మిథ్యాను దేశంలోనికి వెళ్ళిపోయినాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? మిథ్యాను దేశం అనండి, మిథ్యాను అనండి. చెప్పండి, ఏ దేశం అది? మిథ్యాను. మిథ్యాను దేశం అని అంటే మిథ్యానులో ఎవరున్నారు? మిథ్యానికి వెళ్ళి అక్కడ ఇత్రో అనే ఒక వ్యక్తి దగ్గర ఉండిపోయినాడు, పని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఈత్రో దగ్గర ఉన్నాడు. ఆ ఈత్రో ఆ ఒక మోషే యొక్క ప్రవర్తనను చూశాడు. ఆ మోషే యొక్క భక్తి జీవితాన్ని, లేక ఏదో మొత్తానికి ఎవరైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోనండి, సొంత ఊర్లో ఉన్నట్టుగా వేరే ఊర్లో ఉంటాడా? చెప్పండి, సొంత ఊర్లో ఉన్నట్టుగా వేరే ఊర్లో ఉంటాడా? మరి మోసే కూడా ఐగుప్తుని విడిచిపెట్టినాక ఎలాగ ఉంటాడు అనుకుంటారు? అంత అణిగిమణిగి ఉంటాడు కదా. పాపం ఈత్రోకి తెలియదేమో, మనకు తెలియదు. కానీ తనకి ఉన్న సిపోరా అనే కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈత్రో యాజకుడు, మిథ్యాను యాజకుడు అని అంట. దేనికి యాజకుడు అని అంటే యెహోవా దేవునికి కాదు యాజకుడు. ఆ వారు ఎవరైతే దేన్నైతే ఆరాధిస్తారో దానికి యాజకుడు. అంటే దానికొక ఏదో దానికి చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఆ మిథ్యాను యాజకుడు అయిన ఆ ఒక ఈత్రో మోషేకు తన కుమార్తెనిచ్చి తన ప్రవర్తనను చూసి, తన యొక్క నడవడికను చూసి, తన యొక్క తగ్గింపును చూసి ఆయన తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. తన కుమార్తెని ఇవ్వడానికి గల కారణం నాకు తెలిసి మరలా వీడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే కట్టేసుకొని ఉంటే సరిపోయింది అనుకున్నాడో మళ్ళీ ఏమో తెలియదు. ఈ ఆధారం లేదు. ఐగుప్తులో ఒకరిని చంపేసి వచ్చాడు, మరలా పోతే పట్టుకుంటారు. కాబట్టి అక్కడ
వివాహం చేశాడు. ఈ వివాహం చేశాడు. తర్వాత ఈ యొక్క మోషే తన మామ యొక్క మందను మేపుతా ఉన్నాడు. అమ్మ, ఏం మేపుతా ఉన్నాడు చెప్పండి? మందను మేపుతా ఉన్నాడు. ఈ మందను మేపుతా మిథ్యాను దేశంలో మేపుతూ ఒకరోజు ఆ మిథ్యాను ఒక అరణ్యమును దాటి వచ్చేసాడు. మిథ్యాను దేశంలో అరణ్యమును దాటి వచ్చేసాడు. ఇప్పుడు అరణ్యమును దాటి ఎక్కడికి వచ్చాడనంటే హోరేబు యొక్క పర్వతము అని పిలువబడుతున్న, లేక దేవుని పర్వతం అని పిలువబడుతున్న ఆ స్థలములో ఆ యొక్క గొర్రెల మందను మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెల మందను మేపుతా ఉంటున్న ఆ మోషే ఒకసారిగా ఆ గొర్రెలను మేపుతా ఉంటూ ఆ పర్వతం పైన ఒక పొద కనబడతా ఉంది తనకి. అది మండుతా ఉన్నది. ఏం కనబడతా ఉందంట? పొద కనబడతా ఉంది. అదేం చేయబడతా ఉంది? మండుతా ఉంది. ఇప్పుడు మోషే యొక్క జీవితంలో ఒక ఆశ, ఒక తృష్ణ కలిగింది. ఈ మండుచున్న పొద ఏంటిదో నేను చూడాలి, నేను తెలుసుకోవాలనే ఆశతో ఆ మండుచున్న ఆ పొద వైపు తాను ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ మండుచున్న పొద వైపు ఆ పర్వతమును ఎక్కాడు. మనము ఆ పర్వతంను ఒకసారి మనం చూస్తే దానికి ఎన్నో గంటల ప్రయాణం ఉంది. ఒంటెల త్రూగా వెళ్ళాలా. కారులో ఏదన్నా వెహికల్లో వెళ్ళినా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒంటెలతో వెళ్ళాలనంటే, లేకపోతే నడవడమే. నేను మొన్న వచ్చి చూసి వచ్చినాను అనుకున్నారు వెళ్ళి. నేను తెలుసుకొని చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే చూద్దాం. తర్వాత ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ ఆలస్యం అయితే, ప్రైజ్ ద లార్డ్, దేవుడు అవకాశం ఇస్తే చూద్దాం. చూసి వచ్చిన తర్వాత మరలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా. ఇప్పుడు ఉన్న తెలిసిన కొన్ని విషయాలు. కాబట్టి అరణ్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఎండ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ అరణ్యంలో మొక్కలు లేవకపోవడానికి గల కారణాలలో ఒక కారణము సరిగ్గా వర్షాలు కూడా ఉండవు కదా, వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ అరణ్యంలో మోషే ఏ తోలు సంచిలో వాటర్ నింపుకొని పోయినాడో తెలియదు, కానీ ఆ వాటర్ ఎంత అయిపోతాయి, ఎక్కడ ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి తెలియదు. ఇప్పుడు ఈ ఎడారిలో ఉన్న ఈ యొక్క మోషే పర్వతం పైనకి ఎక్కడానికి సిద్ధపడ్డాడు. ఆ మండుచున్న పొద ఏంటిదో చూడాలనుకొని ప్రయాణం చేశాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, మండుచున్న పొదను చూడడానికి ఆశ కలిగిన మోషే. ప్రైజ్ ద లార్డ్. వినండి జాగ్రత్తగా. మన జీవితాల్లో ఎప్పుడైనా సరే కానీ మండుచున్న స్థలంలోనికే మనం నడిపించబడాలి, కానీ చల్లారిన స్థలంలోనికి మనం వెళ్ళకూడదు. ఒక సంఘానికి మనం వెళ్ళాలి, ఒక సంఘంలో మనం నాటబడాలి, ఒక సంఘంలో మనం స్థిరపడాలి, ఒక సంఘములో మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. ఆ సంఘము, ఆ పరిచర్య ఎలాగ ఉండాలి అని అంటే మండేదిగా ఉండాలి. ఆమేన్. మండేదిగా ఉండాలి. ఆ మండుచున్న పొదను చూసిన ఆ మోషే ఆగిపోలేక ఆ మండుచున్న పొద వైపు సాగిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని ఎవరు ఆకర్షించాలనంటే మనకు గిఫ్ట్స్ ఆకర్షించొద్దు, లేక కృత ఏమంటారు సంఘములో కొన్ని ఫెసిలిటీస్ మనల్ని ఆకర్షించొద్దు. మనకు సంఘములో ఏం ఆకర్షించాలనంటే అదిగో ఆ మంట, దైవ సన్నిధి, దేవుని యొక్క వాక్యం మనల్ని ఆకర్షించునుగాక. మంటను వాక్యంలో దేనికి పోల్చానంటే దేవుని యొక్క మాట ఏమైనదంట? అగ్ని వంటిది. చెప్పండి ఏమంట చెప్పండి? అగ్ని వంటిది. నిన్ను ఎవరు ఆకర్షించాలి అంటే అగ్ని ఆకర్షించాలి. ఆమేన్. చెప్పండి, ఎవరు ఆకర్షించాలా? అగ్ని, మంట ఆకర్షించాలి, వాక్యం ఆకర్షించాలి. కానీ ఏసీ ఆకర్షించొద్దు, డెకరేషన్ ఆకర్షించొద్దు, సంఘంలో ఉన్న ఫెసిలిటీస్ ఆకర్షించొద్దు, సంఘంలో పెడుతున్న అనేక ఏమంటారు దాన్ని స్కీమ్స్ మనకు ఆకర్షించొద్దు. అనేక రకాలైన సరే కొన్ని సంఘాల్లో సంఘానికి వస్తున్న వారి కొరకు ప్రయాసపడి వస్తుంటారు కాబట్టి అనేకమైన ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. అది ఆశీర్వాదకరమైంది. వాటి గురించి నేను మాట్లాడతలే. ఆమేన్. మొట్టమొదట ఫెసిలిటీస్ స్కీమ్స్ని బట్టి రాలేరు చాలా సంఘాల్లో. తర్వాత వారు సంఘానికి వస్తున్నారు కాబట్టి వారికి ఏదో చేయాలని కొన్ని ప్రారంభించారు. వాటి గురించి నేను మాట్లాడతలేదు.
ఒక ఎగ్జాంపుల్, కొన్ని సంఘాలకు వెళ్ళిన తర్వాత సమాధుల స్థలము లేక అవన్నీ ఉంటాయి. ఇవి స్కీమ్స్ కాదు, ఇవి సంఘంలో వచ్చే వారి కొరకు అవసరతలు ఉండాలి. కానీ అవి మనల్ని ఆకర్షించకూడదు. చాలా సంఘములలో ఏం చేస్తున్నారంటే, మీ సంఘంలో వాక్యము ఇలాంటి ప్రార్థన ఎప్పుడు ఉంటుందంటే ఇవన్నీ తర్వాత సంగతి, కానీ మాకు సమాధుల స్థలం ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు. ఏ స్థలం కావాలంట చెప్పండి, ఏ స్థలం కావాలంట? నేను మందిరం కొరకు ప్రార్థన చేయడం మానేసి సమాధుల స్థలం దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. 2 చేతులు పైకి చెప్పండి. కొన్ని రోజులు కాదే ప్రభా సమాధుల స్థలం దయచేయి. నాకు అనిపించింది విశ్వాసుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మందిరం కంటే సమాధుల స్థలమే వారికి చాలా ప్రాధాన్యమైనది. ఈ సమాధుల స్థలమును బట్టే చాలా ఆచార సంబంధమైన దాంట్లో మునిగిపోయి ఉన్నారు, ఆచారంలో మునిగిపోయినారు. ఏమనంటే సమాధికి రారు, భూస్థాపనకి రారు, దానికి రారు, దీనికి రారు. ఈ ఆచారాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే సమాధుల స్థలమే. పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ హాల్లో మాట్లాడుకొని చేయొచ్చు, కానీ సమాధులు మాత్రం అవపక్కన తాత ఉండాలి అంతే. ఎక్కడ ఉండాలా? వేరే దగ్గర ఉండకూడదు. మరి కొంతమంది విపరీతంగా హైదరాబాద్ ల్యాబిడ్స్లో అయితే మనకు స్థలం దొరకదు కనుక ఆ తవ్విన సమాధి తవ్వి కుటుంబం మొత్తం అదే సమాధిలో పెడతా ఉంటారు, అది వేరే విషయం. మరి సమాధుల స్థలం దొరికి అంత బాగుంటే కూడా ఎముకల్లో ఎముక నారి అనబడును, ఎముకల నుంచి తీయబడ్డారు కాబట్టి అదే సమాధిలో తవ్వి పాతేస్తారు. కుమారుని దాంట్లోనే, కొడుకుని దాంట్లోనే, కూతుర్ని దాంట్లోనే, అందరినీ దాంట్లోనే, ఒకటే సమాధిలో. స్థలం లేక కాదు, ఏం ఆచారం తెలియదు, ఎముకలు కదా. అంటే వీరికి ఏం కావాలంటే సమాధుల స్థలం. గుర్తుపెట్టుకోనండి, మన ఫెసిలిటీస్ మనం చూసుకుంటే ఆచారం నుండి మనం బయటికి వెళ్ళం. ప్రైజ్ ద లార్డ్. మనము మన గ్రామాన్ని ప్రభావితం చేసేవారంగా ఉండాలా, మన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేసేవారుగా ఉండాలి, కానీ మనమే ఇతరుల ద్వారా ప్రభావితం అవ్వకూడదు. మనమే ఇతరులతో ప్రభావితం అవ్వకూడదు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని వాక్యం చెప్తున్నది, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంతే. ఆమెన్. లోకానికి ఏమై ఉన్నావంట? వెలుగు మంచిదైనట్లుగా ప్రభు చూశాడంట. నేను మంచిదానిగా, మంచివాడిగా ప్రభు చూశాడు. నువ్వు ఎక్కడున్నా ఒక వెలుగుగా ఉండాలి. వెలుగేంటి చెప్పండి? ఆచార సంబంధమైన బోధలను నడిపించదు, ఆచారాలు చేయడానికి నడిపించదు. మరి ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే ఆత్మ సంబంధమైన దాంట్లో నిలవబెడుతుంది. ఆమెన్. మరి నువ్వు ఎక్కడ నిలబడుతూ ఉన్నావు? వెలుగుగా ప్రభు నిన్ను చేశాడు. దేనిగా చేశాడు చెప్పండి? వెలుగు అనేకులకు ఏం చూపిస్తుంది చెప్పండి? దారి చూపిస్తుంది. నువ్వు దారి చూపించే వ్యక్తిగా ఉన్నావా, దారి మూసే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను చూసి ఎంతమంది ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడతారు, ఎంతమంది ప్రభు మందిరానికి రావడానికి ఇష్టపడతారు? నిన్ను చూసి నీ కుటుంబస్తులు, గ్రామస్తులు, లేక బంధువులు, స్నేహితులు ఎంతమంది ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడతారు? మనం చెప్పడానికంటే ముందుగా మన ప్రవర్తన మారితే, మన జీవితాలు బాగుపడితే, మనం ఆశీర్వదించబడితే వారిని చూసి అనేకులు మనల్ని చూసి వస్తారు సంఘానికి అంతే. చెప్దాం 2 చేతుల పైనకెత్తి ఆమెన్. చూడండి, నిన్ను ఏది ఆకర్షించాలంటే మండుతున్న పొదనే ఆకర్షించును గాక. మండే సంఘం, మండే వాక్యం, ఆ వాక్యము అగ్ని వంటిదంట, సుత్తె వంటిదనంట. నిన్ను ఎవరు ఆకర్షించాలనంటే వాక్యము నిన్ను ఆకర్షించును గాక. ఏం ఆకర్షించాలి? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు రావడం, అన్యజనులు తెలుసుకోవడం, వారు రావడం సంతోషం. కానీ నేను మొట్టమొదట ఆకర్షించేది ఏదిగా ఉండాలి అని అంటే వాక్యం తెలిసిన నీ జీవితంలో వాక్యమే ఆకర్షించును గాక. ఈ సంఘంలో నీ జీవితంలో వాక్యం ఆకర్షించాలి. వాక్యం ఆకర్షించాలని అంటే వాక్యము మనం రాస్తాం. నువ్వు మందిరంలోకి పోయినప్పుడు ఆశీర్వదించబడతావు, మందిరంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే ఇలాంటివి నేను ఆకర్షించాలా? వాక్యము ఆకర్షించాలని అంటే వాక్య ప్రకారంగా నడుస్తున్న మన జీవితములు దేవుని సన్నిధిలో నిలబడుతున్నప్పుడు ఆకర్షిస్తాయి అనేకులకు. ఆమేన్. చూడండి, ఇక్కడ నీ జీవితంలో వాక్య ప్రకారంగానే కనబడాల. ప్రతిదీ కూడా సంఘంలో ప్రతిదీ వాక్య ప్రకారం నువ్వు చూడాలా. అంటే కృప దేవుడు మనకిచ్చును గాక. చెప్దాం గట్టిగా ఆమేన్.
చూడండి, మోషేను ఆకర్షించింది మండుచున్న పొద, అగ్ని ఆకర్షించింది. ఏం ఆకర్షించింది చెప్పండి అమ్మ, ఏం ఆకర్షించింది? నువ్వు ఇతరులను ఆకర్షించొద్దు, నీ అందము ఇతరులను ఆకర్షించొద్దు. నీతో సహవాసం చేసేవారు దేన్ని బట్టి నీ దగ్గరికి రావాలంటే, నీలో అగ్ని ఉన్నది కదా, ఆ అగ్ని మండుచుంటుంటే ఆ అగ్నిని బట్టి వారు నీ దగ్గరికి వచ్చి సహవాసము చేయాలి. ఆమేన్. దైవ సన్నిధిని బట్టి, దైవ ప్రసన్నతను బట్టి, నీ దగ్గర ఉన్న దేవుని యొక్క సన్నిధిని బట్టి, నువ్వు మోస్తున్న మందస్సాన్ని బట్టి, ఆ ప్రశాంతమైన వాతావరణం ఎవరి దగ్గర ఉంటుందనంటే దైవ సన్నిధిలో ఉన్న ప్రజల పైన. ఆమేన్. అలాంటిది మనతో ఇతరులు సహవాసం ఎలా చేయాలా? ఇప్పుడు స్కూల్లో మనం చదువుతున్నప్పుడు కొత్త బైక్, కొత్త చాక్లెట్, కొత్త టిఫిన్, కొత్త బ్యాగు, కొత్త సైకిళ్ళు, కొత్త ఏవి తీసుకొస్తే వాటిని పిల్లలు చూసి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళతో సహవాసం చేస్తారు. కొత్త కొత్త ఐటమ్స్ని బట్టి కాదు, మనము మండుచున్న సంఘములో మండుచున్న పొదను చూసి రావాలి. ఆమేన్. ఆ మోషే ఎంత పెద్దగా అయినా సరే, అదేమైనా సరే నేను చూడాలి, ఎక్కుతున్నాను. ఇప్పుడు ఈ సంఘంలో వాక్యమును బట్టి ఎంత దూరమైనా సరే రావాలని ఆశపడి వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంత దూరమైనా సరే, కానీ నిన్ను మండుచున్న పొద దగ్గరికే వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలా? మండుచున్న పొద. మండుచున్న అంటే ఎక్కడైతే మంట ఉంటుందో, ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ ఏం చేయబడుతుందో తెలుసా? ఆ అగ్ని పొట్టును దహించేదిగా ఉన్నది. ఆమేన్. అగ్ని దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? అగ్ని దగ్గరికి ఎందుకు రావాలా? అగ్ని మన పొట్టును దహిస్తుంది. అగ్ని మన పొట్టును, మన జీవితంలో ఉన్న వ్యతిరేకతను, మా జీవితంలో ఉన్న లోకమును అంతటిని కూడా అగ్ని ఏమంట? దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నది, ఆయన కన్సూమింగ్ ఫైర్ అంట. ఆ దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఆమేన్. ఏమైనాడంట చెప్పండి? ఏమైనాడంట? దహించు అగ్ని. ఆ అగ్నిలో నీ జీవితంలో వాక్యపు వ్యతిరేకముగా ఉన్న వాటన్నిటిని కూడా ఆ అగ్ని ద్వారా దేవుడు దహించబోతున్నాడు. అందుకే ఏం కావాలా? మండే అగ్ని వలె రాదేవా, అన్య భాషలతో నన్ను ఏం చేయు? అభిషేకించు. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించినావు కదా, అలా అగ్ని వర్షము మా పైన కుమ్మరించు. ఎందుకు అగ్నివర్షం కుమ్మరించాలి అని అంటే, ఆ అగ్నిలో నుండి ఆ అగ్ని ఆహాబును భయపెట్టేదిగా చేసింది. రెండు చేతుల పైనకి శబ్దం గట్టిగా ఆమేన్. ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు ఏలియాను గణపరిచినావే, ఆ అగ్నిలో నుండే నీవు గిద్యోను ధైర్యపరచితి. ఆమేన్. అగ్ని ధైర్యపరిచింది, అగ్ని బలపరిచింది, అగ్ని ఘనపరిచింది. ప్రైజ్ ద లార్డ్. విన్నారా? రెండు చేతుల పైనకి హల్లెలూయా. సో నువ్వు ఎక్కడికి రావాలంటే, నేను ఘనపరిచే, బలపరిచే, ధైర్యపరిచే అగ్ని దగ్గరికి నువ్వు వచ్చదువుగాక. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ మండుచున్న పొద దగ్గరికి ఇదిగో మోషే ఆకర్షించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. మండుచున్న పొద. అమ్మ వినండి, మండుచున్న సంఘం, మండుచున్న వ్యక్తి. ఈ యొక్క యోహాను గురించి ఒక మాట చెప్తాడు ప్రభు. ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడు వాక్యంలో? యోహాను గురించి ఒక మాట, ఈయన మండుచు ప్రకాశించే దీపం. అమ్మ వినండి, చెప్పండి ఏమంట? మండుచు ప్రకాశించే దీపం. ఏమైనాడంట? మండుచు ప్రకాశించే దీపం. ఎప్పుడైతే ఈయన మండుచు ప్రకాశిస్తున్నాడో ఈయన దగ్గరికి అనేకులు వచ్చి బాప్తిస్మమును పొందుతున్నారు. ఆమేన్. ఈ మండుచున్న ప్రకాశించున్న వ్యక్తుల దగ్గరికి, మండుచున్న పొద దగ్గరికి ఎవరైతే వస్తారో వారు ఎప్పుడైతే మంటను వారు కలిగి ఉంటారో అనేకులను ఆకర్షించేటట్లుగా ఉంటారు. ఆమేన్. చూడండి, మండుచున్న దగ్గర, ఆ పొద దగ్గర, మండుచున్న దగ్గర పాములు తేలు రావు వేస్తున్నాము. ఆమేన్. ఆ మండుచున్న మంట దగ్గర సింహాలు రావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొదమ సింహములను భుజంగములను నాగుపాములను అనగద్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు నేనేమో ఇచ్చి ఉన్నానంట? అధికారం ఇచ్చి ఉన్నా. ఆమేన్.
ఏమిచ్చాడంట? చెప్పండి, ఏమి ఇచ్చానంట? కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రార్థన చేస్తే పాములు కనబడతాయి. స్వరూప అనలే, సర్పం అనన్న. స్తోత్రం. ఒక ఆమె ఇలాగే, ఎడిగిపోతున్నావయ్యా అనంటే సర్పమ్మ అని అన్నాడు. సర్పమ్మ, స్వరూప. దేవుడికి స్తోత్రం. ఏం పేరు? ఆ పేరు సర్ప కాదు, సర్పం. సర్పం. కొందరు అన్నారు సర్పక్క, సర్పమ్మ. ఏ సర్ప ఏం సర్పం. ఇప్పుడు అన్నారు, ఎడికి వెళ్తున్నావు? సర్పం. అరే సర్పం కాదు, వారి పేరు స్వరూప. దేవుడికి స్తోత్రం. నేను మాట్లాడేది దేవుని యొక్క సన్నిధిలో చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తే ఏం కనబడతాయి? సర్పం అనండి, ఏంటి? పాములు కనబడతాయి. దగ్గరకు వచ్చి మొహంలో ముఖం పెట్టి చూస్తాయి. ఆ పాము అని అంటే సర్పం. అది చిన్న పాము వచ్చినా దాని పేరు సర్పం, పెద్ద పాము వచ్చినా అది సర్పం. కలలో పెద్ద పాము వచ్చినా దాన్ని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏమంటారు? అందరికి కళలలో పాము కనిపించింది, సర్పం కనిపించింది. కానీ సాతాను యొక్క తల శీఘ్రముగా నీ కాళ్ళ కింద చిత్రదొక్కిచ్చింది. ఎందుకు కనబడదు? ప్రైజ్ ద లార్డ్. గడికి చప్పుడు కొడుతూ హల్లెలూయా. ఎందుకు కనబడదు? పాములు కనిపించాయి, ఓకే. నీవు కొదమ సింహములను, భుజంగములను, నాగుపాములను ఏం చేస్తావంట? అనగద్రొక్కెదవు. శత్రు బలం అంతటి మీద నీకు నేనేమిచ్చాను? అధికారం. ఇది కనబడను గాక. అది కనబడాలి. ఎప్పుడు అన్నా ప్రార్థన చేసే పాము కనబడదు, తొక్కడం కూడా కనబడను గాక. స్తోత్రం కలుగును గాక. తొక్కుడు కూడా కనబడాలి కదా. దాన్ని నీ కాళ్ళ క్రింద కనిపించేంత వరకు ప్రార్థన చేయి. నాకు పాము కనిపిస్తే అది నా కాళ్ళ క్రింద కనిపించేంత వరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. పాము కనిపించింది, అదే పెద్ద గ్రేటా? కనిపిస్తే రోడ్డు మీద వెళ్తే ఎన్నో కనిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. పాము కనిపిస్తే పెద్ద కాదు, ఎండ్రికాయ కనిపిస్తే పెద్దది కాదు. వాటిని తొక్కుటకు అధికారం దేవుడు ఇచ్చాడు కదా. ఆ అధికారం పొందుకొని ఈరోజు దానిపైన నిలబడేటట్లుగా కొదమ సింహములను అనగదొరుకుటకు, భుజంగమును అనగదొరుకుటకు దేవుడు శత్రువు బలమంతటి మీద నేడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అంతే. చెప్పు, 2 చేతులు పైనకెత్తే ఆమేన్. ఏం అధికారం ఇచ్చున్నాడు? శత్రు బలమంతటిని అణగదొరుకుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు. సర్పం కనిపిస్తే అది దురాత్మ, అది అపవిత్రాత్మ, పడిపోయిన దేవదూత. పెద్దగా కనిపిస్తే ఇక్కడ సర్పం. దాని అంతటిని దేవుడు ఏం చేస్తాడు? కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ పాములు, ఈ తేళ్ళు పొద దగ్గరకు వస్తాయా? మండుచున్న వ్యక్తి దగ్గరకు వస్తాయా? రావు. ఏమవుతాయి తెలుసా? దహించబడతాయి కదా. మరి నువ్వేం చేయాలి వాళ్ళకి చెప్పండి? మండుతూ ప్రకాశించే వ్యక్తి గొంతువుగాక. యోహాను ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఏం తింటున్నాడు? తేనె, మిడతలు. దాంట్లో అంటించుకుంటున్నాడు, తింటున్నాడు. మిడతలను తేనె కంటిస్తాడు, తింటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మిడత పట్టుకుంటాడు, అంటుతుంది, తింటాడు. ఆయన ఆహారం అదే, ఆ ఆహారపు అలవాటు అదే. మనం అనుకుంటాం చిచి అని అనుకుంటాం. ఎవరు ఆహారపు అలవాట్లు మనం అనడానికి లేదు. ఒక్కొక్క దేశం యొక్క ఆహారపు అలవాట్లు, ఒక్కొక్క ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు మనకు సంబంధం లేదు. కానీ కొన్ని బైబిల్లో తినకూడని ఉన్నాయి, అవి తినకూడదు. అంతే వేస్తున్నాములు. ఆమేన్. అది పాత నిబంధన అంటే, అది పాత నిబంధన అయినా కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. ఒక మాట, దేవుడు నీకు హానికరమైనవి హెల్త్ టిప్స్ ఇచ్చాడు కదా. హెల్త్ టిప్స్ పాటిస్తే, పాత నిబంధన కొత్త నిబంధన పాటిస్తే ఏమైంది చెప్పు? ఆమేన్. ఏదైతే తినొద్దు అన్నాడో దానివల్ల ఏదో రోగం, వ్యాధి, సమస్య మనకు వ్యాపిస్తుంది. అపవిత్రం అని ఎందుకు అన్నాడని అంటే, దాంట్లో ఏదో సమస్య ఉంది, తింటే శరీరానికి ఏదో బలహీనత చేకూరుతుంది కనుక దేవుడు ముందే చెప్పాడు. అందుకే తినొద్దు అన్నాడు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆహారపు అలవాటు విషయంలో, ఇతరుల యొక్క ఆహారపు అలవాటు విషయంలో ఎప్పుడు హేళన చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. మరి మీరు చేసేది ఏంటి? ఎప్పుడు మటన్ తింటా అంటే, నేను హేళన చేయట్లే, అది వేరు. తినటోళ్ళని హేళన చేయకూడదు, తినమని చెప్పి మంచిగా పెట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మండుచు ప్రకాశించే ఆ పొద దగ్గరికి మోషే ఆకర్షించబడ్డాడు. అమ్మ వినండి, ఎక్కడికి ఆకర్షించబడుతున్నావు నువ్వు?
మండుచున్న పొద దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే చల్లగా ఉన్న స్థలంలోకి వెళ్తున్నావా? నువ్వు అందరు నీ పక్కన ఉన్నవారు చల్లగా ఉంటే నువ్వు కూడా చల్లగా అవుతావు. ఆల్రెడీ తగలబడుతున్న దాంట్లో వెళ్ళి కట్టె పెడితే అది మండుతుంది తప్ప, ఆరిపోయిన దాంట్లో వెళ్ళి నువ్వు పెడితే నువ్వు కూడా ఆరిపోతావు, పొగలేస్తుంది. పొగ ఏమంటారు, పొమ్మనక. అవునా? అంటే నీ పొగ ఎంతమందికి హానికరమో తెలుసా? మండే క్రైస్తవుడు సంఘానికి ఎంత ఆశీర్వాదకరమో, ఆరిపోయిన క్రైస్తవుడు సంఘానికి అంత హానికరమై ఉన్నాడు. ఈ ఆరిపోయిన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, మండడు కాబట్టి పొగ పెడతాడు. పొగ ఎలాగుంటుందని అంటే, ఇది ఎప్పుడు ఆడికైనా ఆయన సరిగ్గా చెప్పడు. ఎన్నో రకాలుగా గునుగులు, సనుగులు, సంశయం అన్నీ విలబడుతూ ఉంటాయి సంఘంలో. వారు రారు, ఇతరులను రానివ్వరు. సంఘానికి రారు, ఇతరులను రానివ్వరు. చూడండి, మండుతున్న ఆ స్థలములో ఎలాగుంటుందని అంటే, ఇతరులను మండించేవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట, నువ్వు మండించే వ్యక్తివా, చల్లార్చే వ్యక్తివా? ఇతరుల గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడితే చల్లారుస్తున్న వ్యక్తివి. నీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకో, ఆ వ్యక్తి నీ మాటలను బట్టి మండాలి, ఆరిపోకూడదు. యేసునామములో చెప్పు గట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైనకి చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇతరులు నీ మాటలను బట్టి మండల్లా ఆరిపోవాలా? చెప్పండి, మండల్లా ఆరిపోవాలా? అమ్మ మండాలా ఆరిపోవాలా? అన్న, ఇది మా ఊర్లో ఒక ఆమె ఉంది, ఆమె మాట్లాడితే ఇల్లంతా మండుతూనే ఉంటుంది అన్న. ఒక్కసారి ఆమె అక్కడ వెళ్ళి కూర్చుందంటే, అన్న పెట్టింది అన్న పుల్ల. ఏం పెట్టిందంట? పుల్ల పెట్టింది. అంటే ఆ మంట గురించి మాట్లాడతలే. ఇక్కడ 2 మంటలు ఉన్నాయి. ఒకటి అగ్ని, పాప ప్రపంచం. ఆ నాలుక ఏమంట చెప్పండి? పాప ప్రపంచం అంట. నాలుక అగ్ని అంట. నాలుక ఏమంట చెప్పండి? అగ్ని అంట. ఈ నాలుక ద్వారా కొంతమంది మాటలను వేస్తూ ఏం చేస్తారు చెప్పండి? పచ్చని సంసారాలు నిప్పులు పోసినారు అంటారు కదా. కొంతమంది నోట్లో మాట ఇంకవు, కడుపులో మాట ఇంకదు, కడుపులో దాచిపెట్టుకోరు. ఎవరికి చెప్పొద్దని ఒకరు చెప్తే, ఆ ఒకరు ఎవరికి చెప్పొద్దని ఇంకొకరు చెప్తారు. వాళ్ళు అంటారు, నేను ఇప్పుడు ఈ రమేష్ కన్నా, అరే అయ్యా ఎవరికి చెప్పక, నీకు మాత్రం చెప్తున్నా, నువ్వు నాకు నమ్మకస్తుడు కనుక ఎవరు చెప్పొద్దని నేను చెప్తా. ఆయన ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నమ్మకస్తునువు కనుక ఎవరు చెప్పక. ఆ ప్రశాంత్ కాస్త ఇదిగో ఈ సురేష్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నమ్మకస్తునివి అన్న, ఎవరు చెప్పకు, నేను నీకు చెప్తున్నా. ఆ అన్న ఇంకొక వెళ్ళి, నువ్వు నాకు నమ్మకం. లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళిందని అంటే, ఎవరైతే స్టార్టింగ్ చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు నమ్మకస్తునువు కాబట్టి ఎవరు చెప్పకు, పలానా దగ్గర ఇట్లా. నీ దగ్గరికి ఎట్లా జరిగింది? అంత నమ్మకస్తులు వెళ్ళి చెప్పారు. దేవుడికి స్తోత్రం. అమ్మ, తెలియజేసింది ఎవరు చెప్పండి? ఎవరు తెలియజేశారు? నమ్మకస్తులా, అపనమ్మకస్తులా? అందరు నమ్మకస్తులే. నమ్మకస్తులు అందరు కలిసి ఏం చేశారు? అందరు నమ్మకస్తులా, అపనమ్మకస్తులా? అందరూ నమ్మకస్తులే. ఎవరు నమ్మకస్తులు కాదు అక్కడ? నేను నీకు నమ్మానంటే నేను నీకు నమ్మాను, అంటే ప్రతి ఒక్కరికి ఒకరు నమ్మకస్తులు ఉంటాడా? ఉండడా? నీకు కాబట్టి చెప్తున్నా, వేరే వాళ్ళు అయితే చెప్పకపోతుండే. ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది? అంత తగలబడ్డాయి కదా. ఈ తగలబెట్టడం కాదు, ఆత్మ సంబంధమైన అగ్ని చేత నింపబడదువుగాక. నువ్వు మండాలి. మండుతున్నవాడు వ్యర్థమైన మాటలు మాట్లాడు, లోక సంబంధమైన మాటలు మాట్లాడు. మండుతున్నవాడు లోక సంబంధమైన విషయాలు ప్రస్తావించాడు. మోషే మండుతున్న పొద దగ్గరికి ఆకర్షించబడ్డాడు. అదిగో ఆ మండుచున్న ఆ పొద దగ్గరికి మోషే వస్తూ ఉంటుంటే, ఆ మండుచున్న స్థలం దగ్గరికి మోషే వస్తూ ఉంటుంటే, చూడండి పిల్లారా, మండుచున్న స్థలానికి మనం వెళ్ళాలి కానీ చల్లారిన స్థలానికి వెళ్ళకూడదు. అక్కడ జీవం ఉండదు, ఆరాధనలో అభిషేకం ఉండదు, జీవం ఉండదు, ఆరాధనలో స్తుతి ఉండదు, ప్రార్థన ఉండదు. మరి ఏంటి? 1 బార్ 2 బార్ 3 బార్ 4 బార్ సర్కారు వారి పాట, కోడి 101 201 విన్నారన్న మాటలు. లేకపోతే చిట్టి అంటే మీ ఇంటి పక్కల చిట్టి కాదు, వేస్తుంటారు కదా చిట్టి. జీవం కలిగిన మందిరం. వాక్యంలో చెప్తాడు, నా మందిరము ప్రార్థన మందిరం. కానీ ఏమి ఇచ్చారు అక్కడ? మొత్తం ఏమున్నాయి? చిట్టి. అసలు చిట్టి ప్లానింగ్తోనే మందిరంలో వేస్తారు. ప్లానింగ్తో. ఎందుకు తెలుసా? ఎందుకు ప్లానింగ్తో వేస్తారు తెలుసా? ఆ మందిరంలో ఎలాంటి అవకతవకలు జరిగినా బయటికి రారా చూసుకుంటా అంటారు కానీ లోపల కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చిట్టి
డబ్బులు మింగేయడం. సంఘంలో, మందిరంలో డబ్బులన్నీ ఎక్కడే లేని గొడవల చిట్టీల దగ్గరనే. చిట్టి ఎవడు ఏమన్నాడు? మందిరంలో ఉపవాస ప్రార్థన చేయడానికి చేత కాదు, చిట్టీలు వేయడానికి చేతనవుతుంది. మందిరంలో చిట్టి ఏంటి చెప్పండి? ఏదంట? ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారా? అక్కడ ప్రార్థన స్థలం. ఆదివారం ఏమో అక్కడ వాక్యం, ప్రార్థన. ఆదివారం అయిపోగానే లేనిపోని అనవసరమైన ముచ్చట్లన్నీ కూడా దాంట్లో ఎంత తీసినాడు రా, పోయిన వారం ఎంత అయిందిరా, తబలకి ఇవి చేయించిన, ఫ్యాన్లకు అవి చేయించిన, ఇవి చేయించిన, ఇక్కడ పోయినాయి, ఎక్కడ పోయినాయి, దొంగ ఉన్నావు నువ్వు. ఎవరంట? ఏమున్నావు నువ్వు? అరే మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడు. దొంగ ఉన్నావు అని అంటే ఎట్లా? నువ్వు అవసరం లేదు, ఈసారి నిన్ను పీకేస్తాం, నిన్ను తీసేస్తాం, నిన్ను చేసేస్తాం. దేవుడికి స్తోత్రం. ఆ డబ్బు కలిగిన వారు జాగ్రత్త ఉండాలి ఎప్పటికీ. హల్లెలూయా. చూడండి, సంఘంలో ఏమేశారంట? చిట్టీలు. సంఘంలో ఏమున్నాయి తెలుసా? ఈ కార్పెట్లన్నీ మరలా రెంట్కి. ఎక్కడ రెంట్కు? వీళ్ళు అంటారు చీకటికి వెలుగుకు పొత్తు లేదంటాడు. మనం దేవుని కొరకు వాడబడాలని వాళ్ళు అంటారు. సరే, ఈ స్పీకర్ పోయి ఇంకో దగ్గర వాడబడుతుంది, ఇంకో దగ్గర. ఏంటి ఇక్కడేమో జయక్రీస్తనాల, దేవుడికి స్తోత్రం. ఈ స్పీకర్లన్నీ మరల రెంట్కే. ఆ డేగులు భగవాన్లన్నీ మరల రెంట్కే. మరలా తీసుకొచ్చి అపవిత్రపరిచి ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా పాలు పంచుకొని బల్ల ఆరాధనలో ఆహారం చేసుకుంటారు కదా, దాంట్లో అందరు పాలు పంచుకోవాలా. ఓకే, టెంట్ హౌస్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మందిరం కొరకు కొన్నావు కదా, మందిరంలో వాడబడవచ్చు కదా. ఊరికే ఉంటే కాదు. రెంట్కి ఇస్తే ఏమొస్తాయంట? డబ్బులు. ఇంకా నయం, కొన్ని రోజులు అయితే మందిరం కూడా రెంట్కి ఇస్తావు, ఫంక్షన్ హాల్ లాగా. చెప్పు గట్టిగా హల్లెలూయా. మందిరం కూడా ఫంక్షన్ హాల్గా రెంట్కి ఇస్తావేమో. ఆడ మందిరంలో కూర్చొని ఏం చేస్తారు? నిర్జీవమైనది ఇది, నిర్జీవమైన క్రియలు ఇవి. మందిరంలో ప్రార్థన ఉండాలి, మందిరంలో వేస్ట్ ముచ్చట్టు ఉండకూడదు. మందిరంలో దేవుని సన్నిధిలో ఉండే ఆ ఒక అభిషేకమును అనుభవిస్తూ ప్రార్థన చేయాలి. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరము. ఆ మందిరంలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. షిలోహులో ఉన్న మందిరంలో ఆ హన్నా ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలంనిచ్చి ఉన్నాడు. ఆమేన్. మందిరంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మందిరంకున్న వాల్యూ నీకు తెలియదే. మందిరంలో ఇష్టం వచ్చినట్లు ఉంటారా? తాగినట్టుగా ఉంటారా? దైవ సన్నిధి ప్రశాంతంగా దేవుని సన్నిధి ఎంత అభిషేకంతో నింపబడతాం. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? అక్కడ అగ్ని ఉండాలి కదా, అక్కడ మంట ఉండాలి కదా. మంట చల్లార్చేసి ఎంత కొట్టుకుంటారో, ఎంత తిట్టుకుంటారో, ఎన్ని మాటలు అంటారో. మందిరములో మరలా ఆదివారం వచ్చేసరికి మనము ప్రభువునకు వలెను ఒకరు క్షమించుకునవలెను. నువ్వు క్షమించావా ఫస్ట్? అంటే వాడు నాకు అడగలేడు కాబట్టి నేను క్షమించలేదు. దేవుడికి స్తోత్రం. ఇంత జ్ఞానం థియాలజీ చేస్తే నేనేం చేయలేను. 2 చేతుల పైనకి ఇచ్చాము గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మండుచున్న పొద ఆ మోషే ఆకర్షించబడ్డాడు. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ నిలబడాలంటే మండుచున్న పొద. ఎంత దూరమైన, దప్పికైనా, శ్రమైన, కష్టమైన, కన్నీరైన, బాధ అయినా, అది ఏదైనా సరే మండుచున్న ఆ స్థలంలోనికే నువ్వు వెళ్ళుదువుగాక. చాలా దూరం నుంచి ఈ పరిచర్యకి, ఈ సంఘానికి వస్తున్నారు. చాలా దూరం నుంచి మంట కలిగిన స్థలంలోనికే రావాలి. ఎక్కడే పెడితే అక్కడ కూర్చుంటే మనం చల్లారిపోతాం. ఒక వ్యక్తి నాకు తెలుసు, దేవుడు తనను భాషల వరముతో దేవుడు నింపాడు, అభిషేకంతో నింపాడు. మంట మండించబడతా ఉన్నది. వెళ్ళి బలమైన సంఘం, అది కూడా మంచి సంఘమే, కానీ దేవుడు వారికి ఇచ్చింది వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేవుడు అల్లరి కర్త కాడు, సమాధానమునకు కర్త. అలా గట్టిగా చప్పట్లు కొట్టకూడదు, హల్లెలూయా అనకూడదు. మాటిమాటికి అర్థవంతంగా లేనిది హల్లెలూయా అయింది, ఊరికి హల్లెలూయా అంటారా అని ఆమెలో ఉన్న ఆత్మను పేరు ప్రఖ్యాతలు పొందుకున్నారు కదా వీళ్ళు. ఎవరు? దేవుని పని చేసేవాళ్ళు. ఆ పేరు ప్రఖ్యాతలను బట్టి వెళ్ళిపోయినారు కదా, కూర్చున్నారు కదా. పెద్ద లేకపోతే మంచి అని ఏదో అనుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఏమైందనంటే తనలో ఉన్న ఆత్మను చల్లార్చేసి అక్కడ కూర్చోబెట్టేస్తే, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ప్రార్థన చేస్తే ఉలికి లేదు, పలుకు లేదు. అంతా ప్రార్థన చేసినాక లాస్ట్గా ఆమేన్. ఎంత కష్ట శ్రమల్లో ఆమె ఇరుక్కున్నదనంటే భయంకరం, ఇంకా బయటికి అలాంటి స్థితిలో ఇరుక్కుపోయింది. ఎందుకు అనంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకటి ఇస్తే ఆ తలంత తీసుకుపోయి భూమిలో పెట్టకూడదంట. అమ్మ వింటున్నారా? నీకు ఇచ్చిన ఆ కృపావరములు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రజ్వలింపజేసుకో. ప్రైజ్ ద లార్డ్. తీసుకెళ్ళి ఏం చేయకూడదు?
నువ్వు ఎక్కడ మండుతున్న అగ్ని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనంటే నువ్వు మరలా మండించబడి నువ్వు మండుతూ ఉండడానికి, అంతేగాని ఆర్పేసుకొని కూర్చుంటే లెక్క కూడా చెప్పాలి దేవునికి. నువ్వు అనుకుంటావు అది దేవునిదే, ఇది దేవునిదే, ఈ వారం అక్కడ, ఆ వారం కాదు. నీకు ఇవ్వబడిన కృపావరమును నువ్వు ప్రజ్వలింపజేసుకోవాలి కదా. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తీసుకుపోయి ఏం చేయకూడదు, భూమిలో పాతి పెట్టకూడదు, లెక్క చెప్పబడాల్సిన అవసరం వస్తుంది. ఆమె చాలా సమస్యలు కూరుకుపోయి బయటికి రాలేకపోతున్నారు. నేను మరలా ఎంత ప్రార్థన చేయి, కుటుంబంలో సమస్య చాలా, నేను ఆ సమస్యలు చెప్పలేను, ఆ కష్టాలు చెప్పలేను, భయంకరమైన పరిస్థితి, బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు ప్రభా ఈ సమస్య అనంటే ఏమి లేదు, తనకున్న ప్రార్థన ఆత్మ, తనకున్న అభిషేకం, తనకున్న వరములను అన్నీ తీసుకుపోయి ఎక్కడ పెట్టేసుకున్నారు చెప్పండి వాళ్ళు? చెప్పండి, ఎక్కడ? భూమిలో. చూడండి, మంచి గొప్ప గొప్ప స్థలాలే, కానీ వారికి ఉన్న వరాలు తీసుకుపోయి భూమిలో పెట్టారు. ఎటు పడితే అటు వెలకు మండుచున్న స్థలంలోనికి వచ్చి నువ్వు ప్రజ్వలింపబడదువు గాక. ఆమేన్. చాలా సందర్భాల్లో మంట అంటే ఇది కాదు, సువార్త ప్రకటించడం మంట, దేవుని కొరకు చావడం మంట, అది కూడా మంటనే. మంట అంటే కేవలం ఇదొకటి నేను చెప్పట్లే, ప్రభు కొరకు నిలవబడడం మంట. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కొరకు చావడం కూడా మంటనే. ఆమేన్. ఆ మంట మన జీవితంలో రగులును గాక. ఆమేన్. ఆ నామకార్థమైన భక్తిలో నుండి బయటికి తీసుకొస్తుంది మంట. ఆమేన్. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది మంట. ఆ అగ్ని, ఆ ఒక మోషే ఆ అగ్ని వైపు వస్తూ ఉంటుంటే దేవుడు ఎవరిని చూశాడంట? మోషేను చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు? ఎప్పుడు ఆయన లక్ష్య పెడతాడు? ఎప్పుడు ఆయన నిన్ను దృష్టిస్తాడని అంటే, మండుచున్న స్థలంలో నీవు వెళ్తున్నప్పుడు, మండుచున్న ఆ స్థలంలోనికి నువ్వు వస్తున్నప్పుడు దేవుడు నిన్ను దృష్టించుతాడు ఖచ్చితంగా. ఆమేన్. చెప్పండి, రెండు చేతుల పైనకి హల్లెలూయా. ఎక్కడ దృష్టి చూస్తాడు చెప్పండి? మండుచున్న స్థలం వైపు, మండుచున్న సంఘం, మండుచున్న పరిచర్య, ఆ వాక్యము కలిగిన పరిచర్య. ఏ పరిచర్య? వాక్యం. మంట అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆయన వాక్యం ఏమైనదంట? అగ్ని వంటిది. ప్రైజ్ ద లార్డ్. అగ్ని అయి ఉన్న వాక్యం ఉండాలి సంఘంలో. ఏముండాలా సంఘంలో? వేరే కాదు, మనకు కనబడాల్సింది ఏం కనబడాలా? వాక్యము కనబడాలా. వాక్యము కలిగిన స్థలంలోనికి రావాలా. ఆ మండుచున్న స్థలం వాక్యం దగ్గరకు వస్తుంటుండే ఆ మార్గములోనే దేవుడు నిన్ను చూసి ఆశీర్వదించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీవించే దేవుడు. ఆ మోషేని ఎక్కడ చూశాడు తెలుసా? మార్గంలో చూశాడు. మార్గంలో వాక్యం దగ్గరికి వస్తుంటే మార్గంలో చూసి అంటాడు, మోషే నీ చెప్పులు విరువు అన్నాడు. ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పొదలో మోషేకు యెహోవా ప్రత్యక్షమైనాడు. ఎవరు ప్రత్యక్షమైనాడు? పక్క వారికి ఫేకండి చెప్పండి, యెహోవా ప్రత్యక్షమైనాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ హోరేబు యొక్క అనుభవం ఏంటంటే, మొట్టమొదట దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలం. ఈ హోరేబు యొక్క అనుభవం ఏంటంటే తెలుసా? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు? ట్రాన్స్ఫర్మేషన్. అగ్ని దగ్గరికి, వాక్యము దగ్గరికి, అగ్ని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మార్పు జరిగింది. ఆమేన్. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. హృదయమును మార్చుకున్నాడు, తలంపులను మార్చుకున్నాడు, జీవితమును మార్చుకున్నాడు, తన యొక్క డెస్టినీ, తన మార్గాన్ని మార్చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తన గమ్యాన్ని మార్చేసుకున్నాడు. ఆమేన్. అమ్మ, ఏం మార్చేసుకున్నాడు? పక్క వారికి చెప్పండి, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు అని. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మండుచు అగ్ని ఆ ప్రాంతానికి రాకముందు నీ భార్యను బాగా కొట్టేవాడవేమో కదా. ఇప్పుడు మండుచు ప్రకాశించున్న ఈ సంఘంలో నువ్వు వచ్చిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను తిట్టకూడదు, కొట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీ భర్తను చాలా విసిగించి ఇష్టం వచ్చినట్టుగా బట్టలు, ఉంగరాలు, రింగురాలు, అంగరాలు అన్నిటిని అడిగేటట్లుగా ఒకవేళ నువ్వు ఉంటే, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నీ భర్తను నువ్వేం చేయకూడదు? అక్కడ చూడాలా అమ్మ, నీ భర్తను ఏం చేయకూడదు? విసిగించకూడదు. చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి విసిగించకూడదు అని. ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రులను ఏం చేయకూడదు? విసిగించకూడదు. అన్నదమ్ముల దగ్గర ఏం చేయకూడదు? గొడవ పడకూడదు. అమ్మ, వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఏం వదలాలంట?
అన్నిటినీ విడిచిపెట్టు. మోషే జీవితంలో కోపమును విడిచిపెట్టాడు. ఆమేన్. మోషే జీవితంలో గర్వాన్ని విడిచిపెట్టాడు, అహంకారాన్ని విడిచిపెట్టాడు, టాలెంట్స్ అన్నీ విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మండుచున్న పొద దగ్గరకు వచ్చాడో ఆ పొదలో యెహోవా తనకు ప్రత్యక్షమైనాడా. తన జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? సాత్వికం. తన జీవితంలో నమ్మకత్వం. 2 చేతులు పైనకెత్తి ఆమేన్. ఈ హోరేబులో తన జీవితంలో ఏం పొందుకున్నాడు? సాత్వికం, నమ్మకత్వం. అందుకే దేవుడు అన్నాడు, మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత సాత్వికాన్ని, తగ్గింపును పొందుకున్నాడు. అమ్మ తగ్గింపు ఉందా? 1 అంటే 2 అంటావు, 1 అంటే 2 అంటావు, అనకముందే అన్నాడు అంటావు. ప్రైజ్ ద లార్డ్. నవ్వండి, నవ్వుతూ వాక్యమైన 2 చేతులు పైనకెత్తి హల్లెలూయా. అనకముందే అన్నాడు అంటావు, అనకముందే. ఇప్పుడు అనలేదా? నేనేమన్నా? ఇప్పుడు అన్నావు అంతే. సరే అన్న పోని. మరి ఏం చేస్తారు? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అనలేదా? ఇప్పుడు అన్నావు అంతే. ఇప్పుడు అన్నావు అన్న ఏం చేసుకుంటా దేవుడికి స్తోత్రం. మోషే సాత్వికం, తగ్గింపు. ఏం తగ్గింపు అని అంటే, ఎంత తగ్గింపు అంటే ఆయన ముందులాగా ఉంటే కప్పిపెట్టేవాడు. మార్పు పొందాడు కాబట్టి బెల్ట్ ఇరుగుతలేదు. 2 చేతుల పైనకే చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అట్లా అవుతారేంటి? హల్లెలూయా. మార్పు పొందాడు కాబట్టి నోరు లేవట్లేదు. మార్పు పొందాడు కాబట్టి కట్టె విరగట్లేదు. నీ అలుసును తీసుకోకూడదు. ఊరుకున్నారు కదా అని అంటే ఒకసారి 2-3 వారాలకి ఇట్లనే దేవుడు ఏదైనా చేసి చర్చికి ఆపారు అనుకో, నిజ స్వరూపం మరలా చూస్తారేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మార్పు. మోషే ముందులాగుంటే ఇశ్రాయేల్ అందరినీ కప్పేస్తోడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మార్పు పొందాడు కాబట్టి వీరు ఎంత రివర్స్ తిరిగి నా దేవుని సన్నిధికి వెళ్తాడు. ప్రభువా క్షమించు, వారిని క్షమిస్తావా? జీవ గ్రంథం నుండి నా పేరు తీసేస్తావా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్షమిస్తే క్షమించు, లేకపోతే నా పేరు తీసేసే. అయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ పేరు నేను తీయా, నేను వారికి క్షమిస్తున్నా పో. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అగ్ని ట్రాన్స్ఫర్మేషన్లోనికి నడిపించాలా. వాక్యం నీ జీవితంలో మార్పులోనికి నడిపించాలా. మరి ఇన్ని వారాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నిజంగా ఇది అగ్ని అని ఫీల్ అవుతున్నావు కదా, ఇది అగ్ని అని అనుకుంటున్నావు కదా, ఖచ్చితంగా ఇది అగ్ని, ఇది వాక్యమే. మరి నీ జీవితంలో ఈ అగ్ని మార్పు అనేది ఇవ్వాలి. మరి మారుతున్నావా అనేది లేనిది నీకు తెలియాలా, నీ హృదయానికి తెలియాలా. నీ భర్త దగ్గరికి, భార్య దగ్గరికి, ఎదుటి శత్రువుల ఎదుటకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను బట్టి నువ్వు మారుతున్నావా మారట్లేదా అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ రాకముందు తాగేవేమో, ఇప్పుడు వదిలేయాలి, అదే మార్పు. ఆమేన్. ఇక్కడ రాకముందు ఇష్టం వచ్చినట్టుగా షార్ట్స్ చూసావేమో, ఇప్పుడు వదిలేయాలి, అంతే. ఇది మండుచున్న ప్రకాశించున్న హోరేబు యొక్క అనుభవం, దేవుని యొక్క పర్వతం యొక్క ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ వింటున్నావా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంతకుముందు ఒకలాగా ఉండొచ్చు, దేవుడు నిన్ను దర్శించగానే ట్రాన్స్ఫర్మేషన్లోనికి రావాలి. యేసునామములో ఆమేన్. దేంట్లోనికి రావాలా చెప్పండి, అందరు చెప్పండి. దేనిలోనికి రావాలా? పక్కవారు చెప్పండి. ట్రాన్స్ఫర్మేషన్ అనండి. ట్రాన్స్ఫార్మర్ కాదు, మార్పు అనండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మంటని నేను ఏం చేయాలి చెప్పండి? మార్చాలి. ఈ మంట చాలా మందిలో మార్పు కనబడతలే. సంఘంలో వచ్చి భాషలు మాట్లాడి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడితే ఏమంటారు తెలుసా? నువ్వేం మారినవురా, అదేమంటారా, అదిగో ఆ భాషలు మాట్లాడే వాళ్ళందరూ బూతులు మాట్లాడతారు కాబట్టి ఆ భాషలు నాకొద్దు, నేను బాగానే ఉన్నా. భాషలు మాట్లాడితే నోరు కంట్రోల్లో ఉండదా బ్రదర్? వీళ్ళకి నేనేదో ఆ వరం ఇచ్చినట్లుగా. దేవుడికి స్తోత్రం. వీళ్ళకి వరం నేనే ఇచ్చినట్లుగా, వరం నాకే దగ్గరకు వచ్చి మరి అంత భక్తి చేస్తుంది. ఇంట్లో వచ్చి మౌనంగా ఉండొచ్చు కదా, నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఆ పక్కింటోళ్ళతో కొట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. సంఘంలో వచ్చి ఎగిరెగిరి చప్పట్లు కొట్టింది కదా, భాషలు మాట్లాడగా అదే నా నేర్పించాను. నేనేం నేర్పిస్తున్నా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఊరికే అన్నారు నాకు ఇట్లాగా. ఊరికి అన్నది కాదు, చర్చ్కొచ్చి ఏం నేర్పిస్తున్నాము? ఇంటికి కట్టె తీసుకొని వచ్చి నీకు రోజు కొట్టమని నేర్పిస్తున్నాం. నీవు వినలేదా? నువ్వు తెలియలేదా?
ఇక్కడ ఏం నేర్పబడుతుంది? సగంలో రాళ్ళు తీసుకుని కొట్టమని నేర్పుతారా? ఏం నేర్పిస్తారు? అంటారు కొంతమంది, అంటారు కాదు అన్నారు కొంతమంది. ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? నువ్వేం నేర్పిస్తున్నావు? పామ్మో ఇదేదో పాస్టర్ పని ఈజీగా అనుకున్నా కానీ ఇంత కష్టపడి తెలియదు. మంచి జరుగుతానేమో వాళ్ళు, చెడు జరుగుతానేమో నేను. అలాగే బాగా అయిందంటే వాళ్ళదే, అదే చెడు అయింది అనుకో ఏం నేర్పిస్తున్నావు? నేనేందునే? నువ్వు కాపరివు కదా, నువ్వు పాస్టర్ కదా, నువ్వు బుద్ధి చెప్పవా? అదే నన్ను నేర్పించేది. నోరు కంట్రోల్లో ఉన్నదా ఆయనది? నోరు కంట్రోల్లో ఉన్నదా ఆమెది? ఏం మాట్లాడతారో మరి. కంట్రోల్ లేకుండా మరలా ఎంత దూరమో ఎక్కడికైనా వచ్చేస్తున్నారు ప్రార్థన. ఏం నేర్పిస్తున్నావయ్యా? ఈరోజు నీ జీవితంలో ఇంకోసారి ఎవరన్నారు ఆ మాట చెప్పా, బాధపడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నారు చెప్పా, కానీ అనేవాళ్ళు ఉంటారు కదా. అందుకొరకు సంఘానికి వచ్చిన నీవు, మందిరానికి వచ్చిన నీవు, నీ ప్రవర్తన ఎలాగ ఉండాలని అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరే కదా నాకు అతిశయ కిరీటం అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నీ మార్పు అతిశయ కారణంగా ఉండాలి, ఒక సేవకుడికి ఒక కిరీటముగా ఉండాలి. అంతేగాని అక్కడిది అక్కడే ఇక్కడిది ఇక్కడే. చర్చిలో ఏం కొట్టలేదు కదా నిన్ను, ఇంటికాడ కదా కొట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చర్చి దగ్గర కాదు కదా నిన్ను కొట్టింది. అయ్యా వింటున్నారా? వారు చూడండి, ఈ మండుచు ప్రకాశించినది ఈ యొక్క పొద దగ్గరికి రాగానే తన ప్రవర్తనను మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. నీ బ్రతుకు సంఘములో ఈ దేవుని పర్వతం అనబడుతున్న హోరేబులో మార్చబడునుగాక. మారాలనా వద్దా? చెప్పండి, మారాలనా వద్దా? మార్పు పొందుకొనే వెళ్ళాలి, మారకుండా వెళ్ళకూడదు. లోకంలో అందరు గొడవలు పడతారు, లోకంలో చాలామంది తాగుతారు, లోకంలో తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. నీకు అట్టి అవకాశమును దేవుడు ఇవ్వలేదు. మరి నీకేమి ఇచ్చాడు దేవుడు అని అంటే, మౌనముగా సాగి ఊరక నిలిచుండి చూడు యెహోవా రక్షణ కార్యములను యేసునామములో. ఆమేన్. చూడు, అంతే. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. కొంతమంది నోటితో శరీరంతో ఫైట్ చేయరు, మెల్లిగా మాట్లాడతారు, చాలా స్లోగా పాయిజన్ అన్నమాట. కొంతమంది డైరెక్ట్గా చెప్పరు, ఇంటి చుట్టుపక్కల వారిని అందరిని లేపెచ్చి బాగా లేపి ఇంట్లో వచ్చి కాముగా కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా, ఎప్పుడు ఇన్నే ఉంటుందా, పంపియవా. ఈమె మాట్లాడదు, ఈయన మాట్లాడేటప్పుడు ఇయ్యవా, మీ ఆస్తి ఇయ్యవా, చిన్న కొడుకు ఏమిస్తావు, పెద్ద కొడుకు ఏమిస్తావు, అయ్యో వానికి ఏం లేకపోయా, ఆమెకి ఏం లేకపోయా. ఎవరు అంటారు ఇప్పుడు? అసలు పెట్టింది ఎవరు తెలుసా? ఇంట్లోళ్ళే ఊరు తిరిగి వచ్చారు చూడు. మెల్లగా వచ్చి కూర్చున్నాక అందరు వచ్చి బాగా అడిగినావు, అడుగు ఎప్పుడుదా మాట. బయటోనికి ఏందనంటే నువ్వు ఎప్పుడెప్పుడు కుటుంబం విడిపోవాలనేదే. బయటోనికి ఏందనంటే నీ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు దూరం కావాలనేదే. అందుకొరకే నీ వదిన మీద, అన్న మీద, అక్క మీద, చెల్లె మీద, అందరి మీద వాడు చెప్పుడు మాటలే చెప్తాడు. అందుకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, ఏ మాటలు అంట? చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు, అనవసరంగా లక్ష్య పెట్టకు. ప్రైజ్ ది లార్డ్. చూడు, నువ్వు బయట కనిపిస్తే ఇంట్లో వాళ్ళని అడగరు తిన్నావా అని, కానీ బయట అడుగుతారు. వాడు చూడు ఎంత ప్రేమ అని అంటావు. నీకున్నదా ఆ ప్రేమ? వాళ్ళని చూసినావా? అన్నిటిలో చూద్దాం ఒకసారి వాళ్ళను. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళని చూసినావా అని అంటే ఒకసారి అనాలా, ఒక్కరోజు వాళ్ళలాగా ప్రవర్తిస్తా. రెండు చేతులు పైనకి హల్లెలూయా. ఒకరోజు వాళ్ళలాగా ప్రవర్తిస్తా. ఎలాగుంటుంది తెలుసా? వాళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు కేవలం పాజిటివ్ మాత్రమే తీసుకున్నారేమో, నెగిటివ్స్ చాలా ఉన్నాయి. ఆమేన్. ఒకరోజు వాళ్ళలాగా ప్రవర్తిస్తే ఆ డే అంతా చేసే పనులు నీకు కనబడవు కదా. నాకు తెలుసు అన్నదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పులిని చూసి ఏం చేయకూడదంట, వాత పెట్టుకోదు. బయటికి వెళ్తే చాలామంది ఇవే నేర్పుతారు. నేర్పు మాటలు ఇవి. ఏ మాటలు ఇవి? నేర్పేటివి. నేర్పుతారు. పనికి మాలిన వారు అనేక రకాలుగా. అయ్యో వాషింగ్ మిషన్ లేదంటే అయిపోయాయి. దేవుడికి స్తోత్రం. అమ్మో నీ చేతులు ఇట్లాగా అయిపోయినాయి అంటే అయిపోయా. మా ఓడు అన్ని ఉతికిస్తాడు, ఆరేస్తాడు, తీసుకొస్తాడు అంటే అయిపోయా. దేవుడికి స్తోత్రం. రెండు చేతుల పైనకి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా.
ఇదిగో కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది, అంతే. ఆమె కుక్క నా దగ్గర. ఎవరు? భార్య. ఎవరంట? కుక్క. ఏమంట? కూర్చోమంటే లేవమంటే నేను తిన్నాక ఎంగిల్ ప్లేట్లనే. ఎవరంట వాళ్ళు? కుక్క అని అంటారు. అంటే ఎంత, ఒకసారి ఆలోచన చేయండి. కుక్క కూర్చోమని వాళ్ళ బయట అనుకుంటారు. వీళ్ళు నా ఇంట్లో కూడా అట్లనే కావాలా. ఆయన కూర్చోమంటే కూర్చున్నది, లేవమంటే లేచింది. దానికి ముందు లలిత జ్యువెలర్స్లోకి పోయి మరి అది దేవుడికి స్తోత్రం కలుగును గాక, అక్కడ చేసి వచ్చి బయట కూర్చుంటావా లేదా అని అంటే కూర్చుంటారు. మళ్ళీ ఇచ్చారు కదా, కొనిచ్చారు కదా, బంగారం పెట్టారు కదా, ఎందుకు ఇవ్వడరు? కొంతమంది ఉన్నారు. కొంచెం ఏం కొనిచ్చినావు, ఏమి ఇప్పించినావు, ఏమి ఇచ్చినావని నేను లోబడాలా, ఏమి ఇచ్చినావని, ఏం తెచ్చావని. అమ్మ వినండి, మండుచున్న పొద దగ్గరికి, మండుచున్న సంఘంలో వాక్యం దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో నీ ప్రవర్తన కంప్లీట్గా మార్చబడే ఇక్కడ నుంచి వెళ్ళునుగాక. ఏం మారాలమ్మా? చెప్పండి, ఏం మారాలి? చెప్పండి, ఏం మారాలా? మోషే తన జీవితమును మార్చేసుకున్నాడు. దైవ సన్నిధిలో దేవుని మాటను విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడిచాడు. ఐగుప్తుకి వెళ్ళాడు, ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చాడు. ఆమేన్. అక్కడ చూడండి, సాత్వికంతో ఉన్నాడు, కోపం లేదు. ఇప్పుడు ఇంతకుముందు కోపం ఉంటే ఆ ఫరోను కప్పిపెట్టేటోడే, ఇంతకుముందు లాంటి కోపం ఉంటే ఇశ్రాయేలును కప్పిపెట్టేటోడే. కోపమును చంపేసుకున్నాడు, కోపమును పాతి పెట్టుకున్నాడు. ఎందుకు? తన్ను దేవుణ్ణి దర్శించాడు. ఆమేన్. ఆ సౌలు మండుచు ప్రకాశించున్న ఆ శిలువ దర్శనమును చూశాడు. ఎప్పుడు? ఒక అపోస్తులను చంపడానికి వెళ్తున్నప్పుడు చూశాడు. చూసి అక్కడక్కడ పడిపోయి సౌలు ఎవరిని చంపడానికి వెళ్ళాడు? అపోస్తులను. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే ఎవరు చంపడానికి వచ్చారు? లోకస్తులను. దేవుణ్ణి ఎప్పుడైతే కలుసుకున్నాడో అప్పుడు తను మార్చుకున్నాడు. ఒకవేళ మార్చుకోకపోతే ఏమైంది తెలుసా? మీదకి వచ్చిన మన అందరినీ లేపేస్తోడే. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మన జీవితాలను మార్చాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మన బ్రతుకులను మార్చాలి. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చాలి. ఎక్కడ మార్చింది? ఏం మారబడ్డావు? ఏం మార్చుకున్నావు అంటే, అన్నా నేను చర్చికి వచ్చిన నుంచి, నేను చర్చికి రాకముందు 2 జతలు బట్టలు ఉండే అన్న, చర్చికి రాగానే 10 జతలు బట్టలు అయినాయి అన్న. ఇదా మార్పు నీ జీవితంలో కావాల్సింది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా శాలరీ చర్చికి రాకముందు 3,000, చర్చికి వచ్చిన తర్వాత నా శాలరీ 30,000 అన్న. దేవుడు గొప్పగా దీవించాడు. ఇదా నీ జీవితంలో సాక్ష్యం? ఇది కూడా ఒక సాక్ష్యమే, కాదని నేను చెప్పట్లే. కానీ దానికంటే ముఖ్యంగా కొంతమంది సాక్ష్యం చెప్పారు. నేను సంఘానికి రాకముందు ఒక వ్యభిచారిని, నేను సంఘానికి రాకముందు ఒక పాపిని, ఈ పరిచయం రాకముందు నేను లోకస్తుడను, నేను దీన్ని మార్చుకోలేను. సంఘానికి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మొట్టమొదట నా బ్రతుకును మార్చుకున్నా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. నా జీవితాన్ని మార్చుకున్నా. ఏం మార్చుకున్నావు? నువ్వేం మార్చుకున్నావు? ఏదో ఎంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, నీ పిల్లలు నీ కొరకు సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆ చర్చికి వెళ్ళిన నుంచి మా ఓడు మారాడు అని అలేస్తున్నామములు. ఎవరు మారాడు? మారాడు, అంతే. మారింది. ప్రైజ్ ద లార్డ్. మారింది. ఆ చర్చికి వెళ్ళక ముందు మా అమ్మను, మా భార్య అసలు చూసుకునేది కాదన్న. కానీ ఎప్పుడైతే చర్చికి వచ్చిందో అప్పటి నుంచి దేవుడికి స్తోత్రం, తగ్గించుకొని ఉంటున్నారు అన్న. ఎప్పుడైతే ఆ చర్చికి వచ్చాడో మా డాడీ ముందు నా భర్త కాళ్ళ మీద కాలు వేసుకున్నటువంటి ఇంతకుముందు, ఇప్పుడు మా డాడీని రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఆమేన్. మా డాడీని ఏం చేస్తున్నాడు? రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరమైనది ఈ మార్పు నీ జీవితంలో రావాలా. హోరేబు యొక్క అనుభవం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు, దేవుని సన్నిధిలో మార్చబడుట, ఆ అభిషేకం, ఆ ఒక సన్నిధి, ఆ మాటలు మోసే జీవితమును మార్చేసింది. అంతే యేసునామములో. ఆమేన్. ఈ అగ్ని వంటి వాక్యం నీ బ్రతుకును మార్చునుగాక. మార్చాలన్నా వద్దా? అనేక మంది జీవితాలు ఇక్కడ మార్చబడ్డాయి. అందుకే రక్షణలోనికి వచ్చారు, బాప్తిసంలోనికి వచ్చారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చాలామంది మారారు. కొంతమంది చెప్తారు, నేను చాలా మారాను బ్రదర్. అదేదో గొప్పలాగా
మార్చుకున్నట్టు ఇంకా చాలా ఉన్నాయి. అదేదో ఒకటో, నేను ఈ చర్చికి రాకముందు నేను అసలు ఆదివారం చర్చికే వెళ్ళకముందు బ్రదర్, ఇప్పుడు ప్రతి ఆదివారం, ఇది మార్పా? ఇది ఒకటి నీ జీవితంలో మార్పా? ఎన్ని ఉన్నాయో ఇంకో. నువ్వు చిన్న చిన్న దాన్ని బట్టి సాటిస్ఫాక్షన్ అవ్వద్దు. నీ బ్రతుకు, నీ జీవితము క్రీస్తును పోలిన జీవితం లాగా ఏమన్నా తెలుసా, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడేంత వరకు నువ్వు మార్చబడుతూ ఉందువుగాక. ఆమెన్. క్రీస్తు స్వరూపంలోనికి రావాలా. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చెప్తున్నారు, అన్న నువ్వు ఒకసారి లోపల వాక్యం చెప్పావు, వేరే ఒక బండి మీద నేను ఎక్కకూడదని. అన్ని 4-5 కిలోమీటర్లు నడిచినా వేరే బండి పైన లిఫ్ట్ ఇస్తా అంటే ఎక్కరు. పురుషులు కాదు, స్త్రీలు పురుషుల బండి ఎక్కరు అంత వేసినాంలో. మొన్న అప్పుడప్పుడు హైదరాబాద్కి వెళ్తాం కదా, అంతా ఓలా, ఏమంట ఓలోనా బోలో, మొత్తానికి వాళ్ళు ఎవరు బండి మీద వస్తున్నారు దిగుతున్నాడు తెలియదు, ఎవడు వదిలేస్తాడో తెలియదు. పూర్తిగా దిగిన తర్వాత ఎంత అయింది, డబ్బులు తీసేస్తున్నారు. అన్న కాదు తమ్ముడు కాదు, ఎవడంటే వాడు ఓలా. సరే కార్లో వచ్చే ట్యాక్స్ అంటే ట్యాక్స్ కాదు, ఒక అమ్మాయి ఒక బండిని దాన్ని హైర్ చేసుకొని వస్తూ ఉన్నారు, ఎక్కడంటే అక్కడ దిగుతూ ఉన్నాడు. మరి ఏం పోయిందో ఏం కాలం మనకు తెలియదు. ఎవరు బండి, పరాయి వాళ్ళ బండి, బైక్ ఎక్కకూడదు వేస్తురావు. లేమెన్ చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ వాక్యం లోపల చెప్పిన తర్వాత వారి జీవితాలు, వారి బ్రతుకులు మార్చుకున్నారు. వారు యవ్వన కాలంలో బాప్తిసం తీసుకున్న చాలామంది ఇక్కడ ఉన్నారు. యవ్వన కాలములో వారి బ్రతుకులలో మార్పు జరిగింది. దేవుని కొరకు మండుచు ప్రకాశిస్తూ వారి యొక్క జీవితంలో మలినమును అంటించుకోకుండా, లోకమును అంటించుకోకుండా, యవ్వన కాలములో పుట్టిన కుమారులు బలవంతులంట. దేవుడికి స్తోత్రం. ఆ యవ్వనము కాడిమోయట నరునికి మేలు. అది మోపింది ఎవరంట? యెహోవాయే. కట్టబడిన గాడిద, దానికి ముందు ఎవడు కూర్చోలేడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువే మాత్రమే దానిపైన ఊరేగించబడంట. గట్టిగా చప్పలు కొడుతూ, ఎంత ధన్యకరమైన జీవితం, ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. సంఘానికి వచ్చిన తర్వాత 10th అయిపోగానే, ఇంటర్ అయిపోగానే లోకంలో ఆలోచన ఇట్లా వస్తున్నప్పుడే దేవుడు వారిని పట్టుకున్నాడు, బాప్తిసంలో నడిపించాడు, పరిశుద్ధులుగా దేవుడు నడిపిస్తున్నాడు. ఇది మార్పు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది మార్పు. యవ్వన కాలంలో కొంతమంది పిల్లలు దేవుని వాక్యం విని ఈ సంఘంలో, ఈ పరిచర్లో వారి బ్రతుకులు, వారి జీవితాలు, వారి సాక్ష్యములను కాపాడుకుంటూ వెళ్తున్నారు. ఇది అగ్ని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. యవ్వన కాలం కాదు, వృద్ధులు అందరూ చాలామంది జీవితాలు, ఎన్ని సాక్ష్యాలు వింటుంటాను. మార్పు జరగాలి యేసునామములో. ఆమేన్. బీడీలు తాగేవారు, సిగరెట్ తాగేవారు, మద్యం తాగేవారు, గుట్కాలు తినేవారు, తంబాకు, ఆ గుట్కా ఏమంటారు, ఆ రాజకాయని, అన్నిటినీ మానుకున్నారు. తాగుల దాంట్లో స్త్రీలు పురుషులు అందరూ మార్చుకున్నారు. వారి జీవితాల్లో వారు చెప్తారు, నన్ను దేవుడు నా బ్రతుకును మార్చాడు. ఆమేన్. నేను ఇక్కడ రాకముందు ఎన్నో రకాలైన పాపములో ఉన్నారు, వారన్నిటిలో నుంచి విడిచిపెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం. 2 చేతులు పైనకెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇంత మేలుకరమైన జీవితాలు చేసినా కానీ ఒక స్వస్థ గురించి వచ్చిందా, విడుదల గురించి వచ్చిందా? ఇవన్నీ విడుదల స్వస్థలు ఎన్ని జరిగి ఉంటాయి, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటాడు. నువ్వు దేవుని సంఘానికి వచ్చిన తర్వాత నీలో మార్పు కలుగునుగాక. చెప్పండి, ఏం కలగాలమ్మా? చెప్పండి, ఏం కలగాల? ఇన్ని రోజులు ఎంతసేపు ప్రార్థన చేసావు, కానీ ఇప్పుడు మండుచున్న అనుభవంలోనికి నువ్వు ప్రవేశించదువుగాక. దేవుని సన్నిధిలో నీవు 40 రోజులు తెలియకుండానుగాక. మంట నీ హృదయంలో మండి ప్రభు ఒక సన్నిధిలో నువ్వు కూర్చుందువుగాక. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుదువుగాక. దేవుని మందిరంలో గడుపుదువుగాక. వాక్యముతో నీవు సహవాసమును చేయుదువుగాక. ఆమేన్. ఒకటి అయిపోయి హోరేబులో మార్పు చెందాడు, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఎక్స్పీరియన్స్, హోరేబు యొక్క ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. రెండవది చెప్పి ముగిస్తా. ఒకటి ఇంత అంటే రెండవది అంత. ప్రైజ్ ద లార్డ్. ఎంత? కొంచెం చెప్దాం, వద్దులే ఎక్కువ ఎందుకు. హోరేబులో బండ నీళ్ళు అవన్నీ తెలుసు. హోరేబు బండ నీళ్ళు, బండను కొట్టాడు. సరే, దాని గురించి తర్వాత. ఇక్కడ 33వ అధ్యాయంలో 6వ వచనం, 33వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దాని పైన వచనాలు కూడా చదవండి, ఎవరైనా చదివితే చదవండి. చదవండి. మోషేతో ఇట్లా అన్నాడు. సరే 6 చదవండి, ఇంకా టైం వద్దులే.
చూడండి, కాబట్టి ఇశ్రాయేలీలు చూడండి హోరేబు కొండ యొద్ద తమ ఇది ఇప్పుడు చెప్పండి గట్టిగా, 2 చేతుల పైనకే చెప్పండి హల్లెలూయా. అమ్మ ఏం తీసేసుకున్నారు? గట్టి చెప్పండి, ఎందుకో స్లోగా చెప్తున్నారు. హోరేబు కొండ దగ్గర ఏం తీసేసుకున్నారంట? మార్పు అనేది జరుగుతూ ఉన్నది హోరేబు కొండ దగ్గర. హోరేబ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హోరేబ్ ఎక్స్పీరియన్స్. 2 చేతుల పైనకే చెప్పు గట్టి ఆమేన్. హోరేబు కొండ అంటే దేవుని పర్వతం, అవునా? దేవుని పర్వతంలో ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? మోషే ఎక్కడికి వెళ్ళాడు? మన ఇంకో పేరేమన్నా సినాయి కొండ పైనకి వెళ్ళి దేవుని యొక్క ధర్మశాస్త్రం నిబంధనను తెచ్చుకున్నాడు. అదే కొండలో ఒక భాగం అనుకో. నిబంధన తీసుకొని 2 పలకలు, రాతి పలకలు తీసుకొస్తుంటే ఆలస్యమైందంట మోషే రావడం. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? దూడం చేసుకున్నారు, ఆరాధిస్తున్నారు, గోల్లో చేస్తున్నారు. దేవుడు మాట్లాడు కిందికి వచ్చాడు. మోషే 2 పలకలను పగలగొట్టేశాడు. పగలగొట్టిన తర్వాత ఇప్పుడు వారు హోరేబు దగ్గర అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఇప్పుడు ప్రభు అన్నాడు, మీరు సాగి వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని పంపిస్తాను, వెళ్ళిపోండి. అయితే ఒక మాట, నేను రాను మీతో. ఎందుకు రానంటే మార్గ మధ్యలో మేము సంపుతానేమో, నాకు కోపం వస్తుంది మీ గురించి. ఎందుకనంటే నన్ను ఆరాధించడానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తే మీరు ఏదంటే అది చేసుకొని ఆరాధిస్తున్నారు. నాకంటే ఎక్కువగా నీ జీవితంలో నీ భర్త అయిపోయినాడు, నాకంటే ఎక్కువగా నీ జీవితంలో నీ భార్య అయిపోయింది, నాకంటే ఎక్కువగా నీ పిల్లలు అయిపోయినారు. నువ్వు వారు చుట్టే తిరుగుతున్నావు కానీ నా గురించి ఆలోచన చేయట్లేవు, ఆరాధించట్లేదు. నేను నీతో రాను అని అన్నాడు. ఏమంట? నేను మీతో రాను. ఆ మాట విని దుఃఖపడి వారు ఆభరణాలు ధరించలేదంట. అలాగుంటుంటే ప్రభు చెప్పాడు, నేను మీతో రాను. ప్రభా నువ్వు ఎలా రావు తండ్రి? నువ్వు రావాలి ప్రభా, నువ్వు రావాలని ప్రభు సన్నిధికి వెళ్ళి మోషే బతిమలాడడానికి వెళ్ళక ముందు ఆడు సిద్ధపడుతున్నప్పుడు ప్రభు నుంచి ఒక మాట వచ్చింది. ఒక మాట చెప్తాను వినండి. మీ ఆభరణాలన్నీ తీసేసి పడేయండి అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైనకి హల్లెలూయా. ఏం తీసి పడేయాలంట? చెప్పండి, ఏం తీసి పడేయాలంట? ఆభరణాలు తీసి పడేయండి. ఆభరణాలు తీసిపడాలంటే ఈ ఇశ్రాయేలు హోరేబు కొండ దగ్గర ఏం పడేశారు? ఏం తీసేశారు? చెప్పండి, ఏం తీసేశారు? ఆభరణాలు. వారి చేతులకు, కమ్మలు, చెవులకు, ముక్కులకు, తలలకు తొక్కుడు బిల్లలు, ఆ బిల్లలు ఏమంటారు, రింగులు, ఉంగరాలు అన్నీ తీసుకుపోయి, గ్రీను, ఎర్రరాయి, పచ్చరాయి అన్ని రాళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడేశారు చెప్పండి? 2 చేతుల పైనకి వచ్చావు గట్టిగా ఆమేన్. అన్ని రాళ్ళు తీసుకుపోయి ఎక్కడికి వచ్చాయి? గ్రీన్, రెడ్, ఇంకా బ్లూ, అన్ని రాళ్ళు, నవరత్నములు అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? హోరేబు కొండ దగ్గర అన్ని రాళ్ళు. ఎందుకనంటే ఈ రాళ్ళలో మాకు ఆశీర్వాదం లేదు. అదిగో ఆ రాయి. ఏ రాయి అది? సీయోనులో మూలరాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిషేధించబడిన రాయి, సీయోనులో మూలరాయి. నిషేధించబడిన రాయి, సీయోనులో మూలరాయి. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు. రాజుల రాజు సీయోను రారాజు. రాజుల రాజు సీయోను రారాజు. సీయోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజు సీయోను రారాజు. రాజుల రాజు సీయోను రారాజు. సీయోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి. తల్లి గర్భము నుండి వేరు చేసి,
తల్లి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు. సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రారాజు. రాజుల రాజుల రాజు సియోను రారాజు. సియోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు. పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధించబడిన రాయి సియోనుల మూల రాయి. 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 ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు. ఏ రాయి నిషేధించబడిందంట? యేసు ప్రభు నిషేధించబడ్డాడు. ఏ రాయి వచ్చింది? ఎర్రరాయి అనండి, పచ్చరాయి అనండి, ఇంకా తెల్లరాయి అనండి. ఎర్రరాయి, పచ్చరాయి, తెల్లరాయి అన్నీ. ఏ రాయి నిషేధించబడింది? ఎవరు నీకు ఆశీర్వదిస్తాడు? మూలరాయి. సియోను రాయి అయినా మూలరాయి నేను దీవించాలా. కానీ రాళ్ళల్లో ఏమున్నాయి నీకు? అందుకొరకు ఏ రాళ్ళు తీసుకొచ్చుకున్నావు? ఏ రాళ్ళు ఏరుకొచ్చుకున్నావు? ఈ రింగులో ఉన్న రాయి ఏంటిదో తెలుసా అన్న? యాకోబు దావీదు గొలియాతును చంపిన గులకరాయి. నమ్మినాను పో, దేవుడికి స్తోత్రం. దావీదు గొలియాతును చంపిన గులకరాయ. ఏమయ్యా, ఏం రకం? ఏ రాళ్ళు వేసుకున్నావు? చెవులకు పెట్టిన దాంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఏ రాళ్ళు ఉన్నాయి? ముక్కుకు పెట్టిన రాళ్ళంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఈ రాళ్ళన్నీ దేనివి ఎంట? షైనింగ్ స్టోన్. ఏం స్టోన్? అరైజ్ అండ్ షైన్. షైనింగ్, మెరుపు, మెరుస్తూ ఉండడానికి, మెరుపు కొరకు. నక్షత్రం ఏంటి చెప్పండి? ఇక్కడ వీటన్నిటినీ కూడా ఈ లోకంలో దొరికే రాళ్ళన్నీ, ఈ బంగారము ఆభరణములు అన్నిటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గర వాటిని అన్నిటినీ కూడా అక్కడ విడిచిపెట్టేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పగడిగి హల్లెలూయా. ఐగుప్తు ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే హోరేబు దగ్గర సమాధి అయిపోయినాయి. వేస్తున్నాం ఆమేన్. ఎప్పుడైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తాం, ఆయన మందిరానికి వచ్చేటప్పుడు ఆభరణములు తొలగించడం అనేది మనం చూస్తాం. ఎవరంట? యాకోబు బేతేలుకి వెళ్ళాక ముందు షెకెములోనంట వారికి ఉన్న అన్నీ కూడా ఆభరణాలను తీసి ఏం చేశాడు? మాస్తకి వృక్షం కింద కప్పిపెట్టాడు. అంతే. ప్రైజ్ ద లార్డ్. కప్పిపెట్టాడు. చదువుదామా మాట. బేతేలు అనంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఇప్పుడు ఎక్కడ ఇది? ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనమా? 3వ వచనం, దాని కింద చదవండి. 3-4. మనము లేచి బేతేలుకు వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ నేను కడతానని చెప్పాడు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవుల ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మాస్తక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. వాటిని పూడ్చిపెట్టాడు, వాటిని పాతిపెట్టాడు, వాటిని తొలగించుకున్నాడు. ఎందుకనంటే దేవుని మందిరంలోనికి ఎలా వెళ్ళాలో తెలుసా? ఇక్కడ ఉన్నది ఏమని రాస్తాడు చెప్పండి? ఇంగ్లీష్లో ఏమని రాశాడు ఇక్కడ? వర్షిప్ unto the Lord
ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. తెలుగులో మనము ఏమంట, పరిశుద్ధమైన అలంకరణమును కలిగి, అలంకరణను ధరించుకొని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయనకు ఆరాధించాలి, మొక్కల. ఏ అలంకరణ అంట? ఏ ఆభరణములంట? పరిశుద్ధమైన ఆభరణములంట. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చెప్పండి, 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ఎందుకో డౌన్ అయింది ఈ బంగారం దగ్గరకు వచ్చేసరికి. సౌండ్ నచ్చలేదా? మార్చేద్దాం టాపిక్. నచ్చకపోతే మార్చేద్దాం. చెప్పండి దేవుడి స్తోత్రం. అంటే మరి అక్కడ ఇక్కడ ఆ టీవీలో, ఈ టీవీలో, ఈ యూట్యూబ్లో, అక్కడ వాళ్ళు అంత పెద్ద, అంత నువ్వెవడు చిన్నోని, నీకంటే పెద్ద వాళ్ళందరూ పెట్టుకొని చెప్తున్నారు కదా. నేనేమన్నా, అక్కడ నువ్వు లేవు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళని నేను విమర్శించట్లే, వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. దేవుడు నాకు చెప్పింది నేను తెలియజేస్తున్నా. నువ్వు ఒక ఏమంటారు, దీనా వలే ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళొద్దు. దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందంట. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ దేశంలో ఉన్నావు? ఏ స్థలంలో ఉన్నావు? అది కదా నీకు కావాల్సింది. అమెరికా గురించి నీకెందుకు? చెప్పు, 2 చేతుల పైనకి హల్లెలూయా. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి షెకెము యొక్క రాజు పట్టుకొని అవమానపరిచాడు. ఎందుకు మనకు అదంతా? ఏ దేశపు కుమార్తెలు మనకెందుకు? ఈ దేశపు కుమార్తెలు మనకు కావాలి. ఇస్తున్నాము. ఆమేన్. ఏ దేశంలో మనకి అవసరం ఏముంది? ఈ దేశంలో అనగా ఈ స్థలంలో, ఈ సంఘములో మనము నేర్చుకోవాల్సిన ఏంటి? ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ నీకు ఏ ఉపదేశం ఇస్తున్నాడు, ఏది చెబుతున్నాడు? అదిగో ఆయన ఇంతింత పెద్ద పెట్టుకున్నాడు. నీకెందుకు? ఇక్కడ ఏమని రాస్తున్నాడు? హోరేబులో సమర్పణ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, హోరేబులో ఏమున్నది? పక్క వారికి సేకండి చెప్పండి. సమర్పణ. హోరేబులో ఏమున్నదంట? సమర్పణ. వారు ఏం సమర్పించేస్తున్నారు? మొత్తానికి ఏం తొలగించుకున్నారు? ఏం వదిలిపెట్టుకొని ఉన్నారు? వారి చేతులు ఎత్తితే బంగారం నీదే, అన్ని నీవే ప్రభు, నీకు అప్పగిస్తున్నామన్నారు. వారి జీవితంలో ఒక సాదా సీదా ఒక మనిషి వాళ్ళే దేవుని ఆరాధిస్తూ వెళ్ళిపోయినారు. శారా తన భర్తకు లోబడటము చేతనే తనను తాను అలంకరించుకున్నదంట. చెప్పండి, ఏది అలంకారం? అలంకారం అంటే, ఆభరణములు అంటే ఏమన్నాడు? పరిశుద్ధమైన అలంకారంలో. ఇప్పుడు చదువుదాం. 1 పేతురు 3:5. 1 పేతురు 3:5 చదవండి గట్టిగా. త్వరగా చదవండి, ముగిస్తా. నేను చదువుతా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము ఏం చేసుకున్నారంట? అలంకరణ మీన్స్ వాట్? లోబడి ఉండటం. అలంకరణ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమునకు లోబడటం, దేవుని మాటను లోబడటం, భర్తకు లోబడటం, కుటుంబానికి లోబడటం, తల్లిదండ్రులకు లోబడటం, పైనున్న అధికారులకు, యజమానులకు లోబడటం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతాయి. అది అలంకరణ, అది ఆభరణం. పరిశుద్ధమైన ఆభరణను ధరించుకొని అలంకరణ కలిగి ఉండి ప్రభువును ఆరాధించు, ప్రభువును మహింపరచు. హోరేబులో సమర్పించేసుకున్నారు. ఏంటో తెలుసా? వారికి ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టేశారు. ప్రభువును ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, బేతేలకు వెళ్ళడానికి, ప్రభు మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆ బంగారం అంతా కూడా తీసి అక్కడ పడేసినారు, అక్కడ ఇచ్చేసినారు, అక్కడ తొలగించుకున్నారు. అది హోరేబు యొక్క ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్లో స్టార్ట్ అవ్వాలా, నడవాలా. ఆ దావీదంట తీసుకుపోయి ఆ గొలియాతును చంపిన కత్తి తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టి మరలా అదే కత్తి దగ్గరికి వెళ్ళినట్లు ఇప్పుడు తీసుకుపోయి అల్మార్లో పెట్టి మరలా ఫంక్షన్గా తీసేసుకుపోయి ఏమో మళ్ళీ దానికి ఏం చేస్తా. ప్రైజ్ ద లార్డ్ అన్న. ఓన్లీ అకేషన్స్. ఓన్లీ ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా ఎప్పుడు తాగుతా? నో అన్న, ఓన్లీ అకేషన్స్. ఫంక్షన్స్కి మాత్రమే తాగుతాడంట. ఫంక్షన్స్. మరి ఈరోజు ఈరోజు ఫంక్షన్, రేపు నిన్న నిన్న కూడా ఫంక్షన్ ఉండే అన్న, మొన్న ఆ ఊర్లో ఫంక్షన్ ఉండే, ఆవులు మా నాయనమ్మ చచ్చిపోయింది, దానికి ముందు అంటే రోజు ఫంక్షన్ నీకు. ప్రైజ్ ద లార్డ్. అకేషన్స్ తాగుతాడు, అకేషన్స్ రోజు ఉన్నాయి. ఎవడో ఒకడు యేసుప్రభు చచ్చిపోయాడని తాగాడంట గుడ్ ఫ్రైడే బాధతోని. ఏమరా ఈరోజు ఆయన అంటే ఆయన చచ్చిపోయినాడు, బాధ లేదా సార్ అన్నాడంట. ఫోన్లో ఈస్టర్ రోజు చూసుకుందాం అనుకుని పోయి ఏమరా ఇంత పొద్దుంది ఆయన అంటే యేసు ప్రభు లేసే సంతోషం లేదా నీకు అన్నాడంట. ఎక్కడ వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? సంతోషం వచ్చినా సమాధానం వచ్చినా ఏ అకేషన్స్. చచ్చిపోతే తాగుతాడు, లేస్తే తాగుతాడు, పుడితే తాగుతాడు,
నిజంగా పిల్లలు చిన్నపిల్లలు పుడితే ఏ మామా దావతీయవా, ఎవరైనా చచ్చిపోతే కూడా మంచిగా వేసుకొని వచ్చి మామూలు ఏడువరు అబ్బా, అది దేవుడికి స్తోత్రం. ఎక్కడ లేని ఏడుపు రాకపోతే కూడా వాళ్ళని నేర్పిస్తారు దేవుడికి. మనమంతా దృష్టి ఎక్కడికి తెలుసా, వాడు బాగా ఏడిచే పాపం, అందరిని విడిచిపెట్టారు, అందరిని వదిలేస్తారు. ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు, వాడు బాగా అంటే బాగా, అమ్మో చాలా బాగా కింద పడి పడి ఏడిచాడు. వాడు ఏడుపొచ్చి ఏడవలేడు, ఏడుపొచ్చి కింద పడలేడు, తాగింది నిలబెట్టలేక కింద పడ్డాడు. కింద పడి వానికి ఏమర్థమై దొర్లి ఏడిచాడు. మత్తుతో ఏడిచాడు. ఎలా బాధతో ఏడిచాడా, తాగి ఏడిచాడా అని అంటే ఫుల్ తాగి ఏడిచాడు. పుడితే తాగుతాడు, సస్తే తాగుతాడు. రెండు చేతుల పైనకి హల్లెలూయా చెప్పండి. హోరేబులో సమర్పణ ఉన్నది. ఆమేన్. ఏమన్నా చెప్పండి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సమర్పణ కలిగిన జీవితం అయి ఉండాలా. నువ్వు దేవుని సన్నిధిలో ఏం సమర్పించుకుంటావు చూడండి. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ఆ జ్ఞానులు బంగారమును సామ్రాని బోలమును ఇచ్చి సమర్పించి ప్రభువుకు మ్రొక్కి వారు బయటికి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. మ్రొక్కి బయటికి వెళ్ళారు. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొక్కుబడి ఏంటో తెలుసా, కేవలం చేతులు జోడించి మొక్కుబడి కాదు, నీ సమర్పణ ఒక మొక్కు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సమర్పణ ఒక ఆరాధన, నీ డెడికేషన్ ఒక వర్షిప్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు డెడికేట్ కావాలి దేవుని సన్నిధిలో. హోరేబులో ఆ బంగారం అంతటిని కూడా అక్కడ పడేశారంట. ఇప్పుడు దైవ సన్నిధికి వెళ్ళి మోషే మాట్లాడుతుంటుంటే అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. లోక సంబంధమైన దృష్టి ఎప్పుడైతే పోతుందో అప్పుడు దేవుడు నీతో పాటు వస్తాడు. ఆమేన్. ఆ ఫంక్షన్లోకి వెళ్తుంటుంటే దేవుడే నిన్ను గుర్తుపట్టడేమో, దేవుడు గుర్తుపట్టకుండా రెడీ అవ్వకూడదు. ఆయన నిన్ను తన కుమారుల వలె గుర్తెరుగునుగాక. మేము రాజుల బిడ్డలం అని అంటే ఏం చేయలేము. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ థియాలజీ నేను చేయలేదు. ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఎస్తర్ షండుడైన హేగే ఏం చేస్తాడో తెలుసా, తాను ఏదైతే వేయించాడో అక్కడ వరకే, ఇంకా మరీ ఎక్కువగా అలంకరణ కోరలేదంట. అందుకే ఎస్తర్ రాజు సముఖంలో సెలెక్ట్ అయింది, కరుణింపబడింది, దయ పొందినదై ఉన్నది. నువ్వు రాజు దయను పొందుకోవాలంటే నీవు లోక సంబంధ అలంకరణ హోరేబు అనగా దేవుని పర్వతం దగ్గర విడిచిపెట్టబడునుగాక. అప్పుడు ఎవరి దయను పొందుతావు తెలుసా, దేవుని దయను పొందుతావు. ఎవరి దయ కావాలి, మనుషుల దయనా దేవుని దయనా? ఎక్కువ బంగారం వేసుకొని బాగా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరి దయ పొందుకుంటావు? దొంగల దయ. వెరీ గుడ్. దేవుడికి ఎవరి దయ? దొంగల దయ. ఖచ్చితంగా అదే దయ పొందుకుంటావు. ఇంకా వేరే దయ నీకెందుకు వస్తుంది? ఉన్నలేళ్ళు అందరు నీ చుట్టే తిరుగుతారు. ఒక ఆమె చచ్చిపోయిందంట. పాపం బంగారం కాదు, కాళ్ళకి 2 కడాలు, చేతులకు 2 కడాలు చంపేసి, కడాలు రాకపోతే చంపేసి కాళ్ళు నరికి 4 కడాలు తీసుకుపోయి, అది వెండివి, బంగారం నా ఫోన్ అనుకోవచ్చు, వెండి కడాలు నరకపోతాడు ఆ కొడుకు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి మనకుంటే పాపం చెవులు కోసుకుపోయేటోళ్ళు, ముక్కులు కోసుకుపోయేటోళ్ళు, వేళ్ళు కోసుకుపోయే వాళ్ళు, మనకు సెక్యూరిటీ ఉండాల్సి వస్తుంది. హోరేబులో సమర్పణలోనికి వచ్చేది గాక. హోరేబు దైవ సన్నిధిలో సమర్పణ చేయడం. నీ జీవితంలో ఈ ఉదయకాల ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈ 2 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మోషే ట్రాన్స్ఫర్మేషన్, 2 సమర్పించుకోవటం. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మరలా ఆ హోరేబులో సమర్పించుకున్నాడు, హోరేబులో మార్పు చెందాడు. అదే హోరేబు యొక్క కొండలో ఆ ఒక ఏలియా వెళ్ళి దాగి ఆ హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రభువు ఒక నిరీక్షణ రెట్టింపు అభిషేకముతో నింపి వెళ్ళి, అదిగో నువ్వు యెహోషువకు, ఎవరికంటే ఎలీషాకి అభిషేకం చేయి. ఆ హోరేబులో ఒక నిరీక్షణతో, ఒక బలముతో, ఒక అభిషేకముతో ఆగిపోయిన ఏలియా ఒక ప్రయాణం మరలా ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. నీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ కావాలా? నీ జీవితంలో దేవునికి సమర్పణ రావాలా? నీ జీవితంలో ఆగిపోయిన ఆ ఒక నడవడి మరలా ప్రారంభించబడునుగాక.
మరలా నడుచుదువుగాక, మరలా నిలవబడుదువుగాక. ఏలియా ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చేసాడో ఆ ఒక హోరేబు ఒక పర్వతం పైన దేవుడు తనను మాట్లాడి ఎక్కడైతే భయపడి వచ్చాడో అదే స్థలంలోనికి వెళ్ళి ధైర్యంగా అహాబు ఎదుటకెళ్ళి మరలా వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. గడిగే చప్పటి కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ హోరేబ్ ఎక్స్పీరియన్స్. నీ జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవంలోనికి వెళ్ళుదువుగాక, ఈ అనుభవంలో నడుచుదువుగాక, హోరేబు యొక్క ఎక్స్పీరియన్స్లోనికి నువ్వు వచ్చుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది నా మాటలు? అర్థమైనా? చెప్పండి, పక్క వారికి చెప్పు, హోరేబు అనుభవంలోనికి రా. చెప్పు, హోరేబు అనుభవంలోనికి రా. కళ్ళు మూసుకో, మోకరించు, ప్రార్థన చేసుకో.